ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి నామ విక్రియవతు. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తంత్రోటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోస్మి. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశర్షిభ్యః మహద్భ్యః నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధః బ్రహ్మైవాహమస్మి. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అమ్మాయి స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తోంది గురువు గారు. ఓకే ఓకే. ఈవేళ అంటే మనం మళ్ళీ ఎంటర్ అవుతాం అనుకోండి, స్టాప్ చేసి. ఈ వేళ తరగతి పెట్టుకోవడంలో ప్రయోజనం ఏంటంటే, అసలు ఏమిటి ఈశావాస్యోపనిషత్తు? ఒక్కసారి మనం చెప్పుకునే 5-6 నెలల నుంచి చెప్పుకునేప్పటికీ అక్కడక్కడ మొదట్లో చెప్పుకునే చివరికి వచ్చేవాడికి మిగలవు సామాన్యంగా. అలా కాకుండా ఒక్కసారి పునర్విమర్శ చేసుకుంటే అది 1 రోజు పడుతుందా 2 రోజులు పడుతుందా తర్వాత విషయం, కానీ ఒక్కసారి పాత విషయాలన్నీ మొత్తం మొదటి నుంచి చివరి దాకా సంక్షిప్తంగా ఒకసారి నెమరేసుకుందామని ఆ ఉద్దేశంతో ఈ క్లాసు ప్రత్యేకించి పెట్టుకున్నాం. అందులో మన వరలక్ష్మి లాంటి వాడు కొంతమంది అడిగారు కూడాను. దానికోసమే ముఖ్యంగా అయితే మనం ఏదో ఒక ఉపనిషత్తు ఇంకో ఉపనిషత్తు వరుసగా వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళిపోవడం ప్రయోజనం కాదు కదా. అందులో ఏమిటి మనకి సంక్షిప్తంగా కనీసం ఎక్కడ మనం ఎక్కడైనా బ్రీఫ్గా రాసుకున్నట్టుగా ఉంటే బాగుంటుంది అని అనిపించి, చెప్పుకుంటే బాగుంటుంది అనిపించి మళ్ళీ ఆడ పెట్టుకున్నాం. సరే, ఇందులో ముందు దాంట్లో ఈశావాస్యోపనిషత్తులో ఏమిటి చెప్పదలుచుకున్నాడు ఆయన? నాకు ఇవాళ పొద్దునుంచి కూడా ఖాళీ దొరకలేదు అసలు నోట్స్ రాసుకోవడానికి. దీని నోట్స్ రాసి చూపిద్దామని కనీసం 1 పేజీ రాశాను. దాని తర్వాత మిగతా ఒరిజినల్ టెక్స్ట్లో వెళ్దాం. అసలు ఈశావాస్యోపనిషత్తు యొక్క ప్రయోజనం ఏమిటి? ఈశావాస్యోపనిషత్తులో ఉన్న 18 మంత్రవాక్యాలు. సో ఈశావాస్యంలో ఉన్నటువంటి మామూలుగా మంత్రం అనే దానికి నిర్వచనం ఏం చెప్పారంటే, ఎక్కడో అక్కడ వినియోగం ఉండి తీరుతుంది ఖచ్చితంగా. అదండి మంత్రం అనే పదానికి ఏంటంటే, మంత్రం ఎక్కడో అక్కడ ఉండి తీరాలి, ఎక్కడో దాని ప్రయోజనం ఉండాలి. ప్రయోజన రహితమైనటువంటి మంత్రం అనేది అసలు వేదంలో ఎక్కడ ఉండనే ఉండదు. అయితే ప్రయోజనం ఏమిటి అంటే, యజ్ఞయాగాది కర్మలు అనుకుంటే అందులో ఈ ప్రతి మంత్రం వినియోగంలోకి వస్తుంది అని అనుకుంటూ ఉంటాము. కానీ ఈశావాస్యంలో ఉన్నటువంటి మంత్రాలు మాత్రం యజ్ఞయాగాదులో ఎక్కడా వినియోగంలో లేవు అని మొట్టమొదటి మాట డిక్లేర్ చేశారండి. ఎందుచేత అంటే, వేదం అని చెప్పదలుచుకున్నటువంటిది ఓన్లీ యజ్ఞయాగాదులు ఒకటే కాదు. యజ్ఞయాగాదులు మొదలైన దానికి సంబంధించినటువంటి వేదోక్త కర్మలన్నింటినీ వదిలేసినటువంటి సన్యాసికి సంబంధించినటువంటి జ్ఞానానికి సంబంధించిన కొన్ని వాక్యాలు ఉండాలి. అవి ఉపనిషత్తులో ఉన్నటువంటి వాక్యాలు, ముఖ్యంగా ఈశావాస్యంలో. అవన్నీ కూడా ఈ జ్ఞాన భాగానికి సంబంధించి కనుక దీనికి కర్మ భాగంతో సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. జనరల్గా రూలు ప్రతి మంత్రాన్ని ఏదో యాగంలో యజ్ఞంలో వాడతారు అని. కానీ ఈశావాస్య ఉపనిషత్తులో అంటే మిగతా ఉపనిషత్తులు కూడా అలాగే వస్తాయి. ఈశావాస్యం అంటే కొన్ని నారాయణ మహానారాయణలో ఉంటే అది ఉపనిషత్తుని పేరున, కానీ అందులో వాక్యాలు చాలా మటుకి మనకి వేదోక్తమైనటువంటి మిగతా కర్మల్లో ఉపయోగించే సంధ్యావందన మంత్రాలు అన్నీ అందులోనే కనిపిస్తుంటాయి ప్రధానమైనవి. అంటే అన్ని ఉపనిషత్తులు ఒకే గాడి కట్టేయలేము.
ఈశావాస్యలో ఉన్న మంత్రాలు మాత్రం యజ్ఞయాగాదుల్లో వినియోగం లేదు. మొట్టమొదటి మంత్రం. అయితే ఇంక దీని ప్రయోజనం ఏంటి ఇందులోవి? అంటే కర్మను పరిత్యజించినటువంటి సన్యాసికి ఆత్మతత్వాన్ని తెలియజేయడం కోసం వచ్చే ఈ మంత్రాలు. అంటే ఇది మధ్యలో ఏమండి నేను అంత సన్యాసి భావంలో నేను ఉండలేనండి అన్నవాడికి సెకండ్ ఆల్టర్నేటివ్ కింద ఏదో నువ్వు ఏదో జీవితాంతం యజ్ఞయాగాదులు అందులో పడి కొట్టుకుంటూ ఉంటారు అబ్బాయి చెప్పారు. కానీ ఆ మాట చెప్పడం కోసం ఈశావాస్యం రాలేదు. అంటే ఇది చెప్పదలుచుకుని ముందర ఆ సన్యాసులు అందరూ రమ్మంటే సన్యాసులతో పాటు ఇలాగ సన్యాసత్వానికి పూర్తిగా అనుష్ఠించలేని వాళ్ళు కూడా చేరి కూర్చున్నారు ఆ క్యూలో. మరి వాళ్ళ సంగతి ఏమిటి? వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో ప్రశ్న అడిగారు. నువ్వు బయటకు పో అని అనలేరు. సరే నువ్వు కూడా ఏమిటంటే అలాగే చేసుకో సంక్షిప్తంగా చెప్పారు తప్ప ప్రధానంగా ఇక్కడ చెప్పదలుచుకుందంతా కూడా సన్యాసికి ఉపయోగించారు. సన్యాసి అంటే మొత్తం అనుమానం లేకుండా ఇంకా నాకు ఏ కర్మఫలము నాకు వద్దు అని ఒక నిశ్చయానికి వచ్చినటువంటి వాళ్ళు. అంటే గృహస్థులుగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు. మనకి ఉదాహరణలు తెలుస్తున్నాయి. జనక మహారాజు ఇలాంటి వాళ్ళు. అంచేత ఆ స్థాయిలో వచ్చినటువంటి వాళ్ళకి ఈ ఉపనిషత్తు. అంటే మనందరం ఇందులో కూర్చున్నాం గనక మనందరం జనక మహారాజు స్థాయిలో వాళ్ళం అనుకుందాం కాసేపు. ఏం పర్వాలేదు. ఈవేళ కాకపోయినా కొన్ని కోట్ల జన్మలకైనా మనం సిద్ధించాలని ప్రార్థిద్దాం దేవుణ్ణి. అంటే మన ఎలిజిబిలిటీ ఈవేళ లేదు కరెక్టే. ఈవేళ లేకపోతే రేపు రాకూడదనే ఉంది. యూపీఎస్సీ, ఐఏఎస్‌కి ఫస్ట్ టైమే పాస్ అయిపోతానని గ్యారంటీ ఏమైనా ఉందా? 10 సార్లు, 11 సార్లు మరి ఎన్ని సార్లు పర్మిషన్ ఇస్తారు? అన్ని సార్లు ప్రయత్నం చేసిన అనేక మంది ఉన్నారు. అలాగా మనకి ఈవేళ లేకపోవచ్చు. కానీ మన దృష్టి మాత్రం దాని మీద పెట్టుకోవడానికి సిద్ధమయ్యే మనం ఈశావాస్య క్లాస్‌కి వచ్చాము అని నిర్ణయించుకుందాం ముందర అసల. అయితే ఇక్కడ ఆత్మతత్వం అంటున్నారు కదా! ఏమిటి ఆత్మతత్వం? అంటే తత్వము అనే మాటకి అర్థం ఏంటంటే దాన్ని అసలైన ఉన్నదున్నట్టుగా చెప్పవయ్యా! ఉన్నది ఉన్నట్టుగా చెప్పు అంటే, అంటే రిపోర్టింగ్‌లో అలాంటి మాట. అక్కడ ఏంది అక్కడ ఉన్నది ఉన్నట్టుగా చెప్పు మిగతా విషయాలు నేను ఆలోచించుకుంటాలే అంటాం. అలాగా దాన్ని ఏమంటారంటే యాథాత్మ్యము. అంటే ఉన్నది ఉన్నట్టుగా దాన్ని యాథాత్మ్యము అంటారు. యథాశక్తి అన్నామనుకోండి. యథాశక్తి అంటే ఏదో నా ఇష్టం వచ్చినట్టని కాదక్కడ. శక్తిం అనతిక్రమ్య దానికి నిర్వచనం. యథాశక్తి అనే మాటకి శక్తిం అనతిక్రమ్య. ఏదో యథాశక్తిని దానం చేశారన్నామనుకోండి. ఇప్పుడు కోటీశ్వరుడే లేదా మనందరం ఈవేళ హాయిగా లక్షల రూపాయలు మన జీతాలు పుచ్చుకున్న వాళ్ళం. ప్యాకేజీలో ఉన్నటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ అందరం లేదా పెన్షన్ కూడా 50,000 తక్కువ సుమారు ఆ ప్రాంతాల్లో వస్తున్నాయి అనుకుందాం. నేను తప్పేం లేదు. ఎవరికైనా దానం ఇవ్వాల్సొస్తే రూపాయి లెక్కెట్టి గీసి రూపాయో, రూ. 2 ఇవ్వడం అది మనకి చాలా తక్కువదది. అక్కడ ఏం చెబుతోందంటే యథాశక్తి ఇచ్చారని ఆ మాట వాడేప్పుడు జాగ్రత్తగా వాడండి. ఇంక ఎంత ఇచ్చేస్తే మన బండి నడవదో ఆ హద్దుటండి. అంటే 50,000 మనం ఇవాళ మనకేదో పెన్షన్ మనకి అకౌంట్‌లో పడింది. 50,000 డొనేట్ చేసేదండి. రేపటి నుంచి ఇంకా ఎలా కుటుంబం ఎలా గడుస్తుంది నెలాళ్ళు. పర్వాలేదు రూ. 10 పర్వాలేదు ఇవ్వగలవు. రూ. 100 కూడా ఇవ్వచ్చు. రూ. 1000 దాకా ఇవ్వచ్చు. ఏం పర్వాలేదు. 2,000 చూసుకో. మిగతా ఖర్చులుంటాయి. నీ ఖర్చులన్నీ పోగానే ఎంతవరకు ఇస్తే నీ నిత్య నడవడిక నీకు దెబ్బ తినదు. అంటే అప్పర్ లిమిట్ ఆఫ్ యువర్ ఎక్స్‌పెండిచర్. ఎంతవరకు చేయొచ్చో అది దాన్ని దాటకు. ఇప్పుడు ఎవరినో అర్జెంట్‌గా పోస్ట్ ఆఫీస్ ఏదో మనం ఉత్తరం పోస్ట్‌లో వెయ్యాలి. ఒరేయ్! కొంచెం గబగబా వెళ్ళరా అబ్బాయి మళ్ళీ వాడు పోస్ట్ కట్టేస్తాడేమో అంటాం. గబగబా వెళ్ళమంటే స్కూటర్ మీద వెళ్తున్నాడనుకోండి అంటే బోల్తా కొట్టేసే స్పీడ్‌లో వెళ్ళమనా? మామూలుగానే స్పీడ్‌గా వెళ్ళు. బండి మీద వెళ్ళు, పడిపోకుండా వెళ్ళు. ఈ జాగ్రత్తలన్నీ ఉంటుంటాయి. కానీ ఇంక ఎంత స్పీడ్ దాటితే ఇంక నువ్వు కంట్రోల్ చేసుకోలేవో ఆ స్పీడ్ మాత్రం వద్దు. అలాగా యథాశక్తి అనగా యాథాత్మ్యం అనే మాట కంటే ఆత్మకు ఉన్నదున్నట్టుగా చెప్పేటువంటి లక్షణాన్ని ఆత్మ యొక్క లక్షణాలన్న ఆత్మతత్వం. ఏమేమి ఇందులో శంకరాచార్యుల వారు మనకి ముందర ఆయన పీఠికలో రాశారండి ఇవన్నీ కూడా. అంటే మొత్తం 18 మంత్రాల్లోను కూడా ఏమిటి చెప్పదలుచుకున్నారు. ఆత్మ యొక్క లక్షణాలు చెప్తారని బయలుదేరింది కదా మరి ఉపనిషత్తు. ఆత్మ నిత్యము శుద్ధమైనటువంటిది. పాయింట్స్‌కి అందులో జస్ట్ ఆయన రాసినటువంటి సమాసాలను విడదీసి చిన్న పదాల కింద రాసుకున్నామండి. ఎవరైనా నోట్స్ రాసుకుంటే రాసుకోవచ్చు చూసుకుంటూను. టైం సింపుల్ పాయింట్స్ ఎన్నో లేవు. నిత్యము జ్ఞాపకం ఉంచుకోవచ్చు ఈ చిన్న మాటలు. శుద్ధమైనటువంటిది. అంటే ఏమిటన్నమాట ఏ రకమైనటువంటి మాలిన్యము లేదు. మాలిన్యాలు మళ్ళీ ఆ మాట అనేప్పుడు ఎన్ని రకాలొస్తాయి? అంటే లౌకికమైనటువంటి మాలిన్యాలు. ఏదో పుస్తకాన్ని దుమ్ము కొట్టేసిందంటాం అనుకోండి. అది మలినమే. దుమ్ము కొట్టేసుకోవడం. కొన్ని పుస్తకాలు లైబ్రరీలో ఉంటాయండి. ఎవ్వరు ముట్టుకోలేదు. అలా జరిగాయి నాకోసారి. నాకు కృష్ణ యజుర్వేదం పుస్తకం ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ కావాల్సొచ్చింది.
ఆ ఇంగ్లీష్ కావాల్సి వస్తే దానికోసం నేను ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్ళానండి. వెళ్తే ఎప్పుడు వెళ్ళాను నేను సుమారు మన వేదభారతి ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాక 1994, 95 ఆ ప్రాంతం 95లో వెళ్ళానండి. 1995లో ఆ ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్ళాను. అక్కడ పర్మిషన్ తీసుకున్నాను. లైబ్రరీలోకి ఎంటర్ అయ్యాను. నాకు కావాల్సిన పుస్తకం ఎక్కడో వెళ్ళేప్పటికి దుమ్ము కొట్టుకుపోయింది పుస్తకం. దొరికింది, పుస్తకం దొరికింది. మట్టి కొట్టుకుపోయింది. అంటే ఇంతకుముందు ఎవరైనా తీసుకున్నారా, తీసుకోలేదా అంటే, ఆ పుస్తకం ఎప్పుడు కొన్నారు అసలు లైబ్రరీలోకి? 1945లో కొన్నారండి. 1945లో కొన్న పుస్తకం ఆ లైబ్రరీలో పెట్టి ఉంచారు. ఆ వేళ నేనే ఫస్ట్ యూజర్‌ని 1995లో 50 ఏళ్లకి. అది అటువంటి మాలిన్యం ఎటువంటిదంటే అది లౌకికమైనటువంటిది, లోకానికి సంబంధించినటువంటిది, భౌతికమైనటువంటిది. కానీ మానసికమైనటువంటిదో ఏమిటమ్మా అక్కడ? ఏమిటి దోషం ఏంటంటే రాగము, ద్వేషము అనేటటువంటి ఏవైతే ఉన్నాయో ఇలాంటి దానికి ఏమీ లేవు దానికి ఆత్మభావానికి. ఇది నావాడు, ఇది పరాయివాడు అలాంటి భావన ఏమీ లేదు. ఇది ఉంచుకుంటే లాభం, ఇది పోతే నష్టం అలాంటి భావాలు ఏమీ లేవు. ఆ రకమైనటువంటి ఏ మాలిన్యాలు లేనటువంటిది శుద్ధమైనటువంటిది అని అక్కడ ఉంది. రెండో లక్షణం పాపరహితం. ఏ రకమైన పాపం లేదు దీనికి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి పుణ్యం కూడా ఒక రకమైన పాపం లాంటిదే. పుణ్యం కూడా. సో, పాపరహితం అంటే పుణ్యం అండి అలా అనకండి. పుణ్యం కూడా వద్దనే మనం ఇందులో దిగుతున్నాం గుర్తెట్టుకోండి. పుణ్యం కూడా వద్దు అని మనకు నిర్ణయించుకున్న వాళ్ళే ఈ ఉపనిషత్తులో ప్రవేశిస్తారు. ఎందుచేత అంటే దేనికోసం వస్తామంటే నాకు పునర్జన్మ లేకుండా ఉండాలి. అది మోక్ష స్థితి. పునర్జన్మ లేకుండా ఉండాలి. ఆ మోక్ష స్థితికి నువ్వు కోసం అది ఎక్కడ దొరుకుతుందంటే ఆ విషయం ఉపనిషత్తులో దొరుకుతుందని అందుకోసం ఉపనిషత్తులు ప్రారంభించాం. అండర్‌లైన్ చేసుకుంటున్నాం మనం మోక్షం కావాలి అనుకుని. ఈవేళ వస్తుందా? ఇంకో కోటి జన్మలు వస్తుందా? తర్వాత విషయం. ఇప్పుడు పునర్జన్మ రావడానికి కారణం ఏంటి? మనం చేసినటువంటి ఏదో ఒక పుణ్యమో, ఒక పాపమో ఆ ఫలాన్ని అనుభవించాలి. ఆ ఫలాన్ని ఈ జన్మలోనే అనుభవించడం అవ్వలేదు. మళ్ళీ జన్మలో పోస్ట్‌పోన్ చేస్తాడాయన. అది ఆయన దానికోసం అంటే ఆ పాప ఫలాన్ని అనుభవించడం ఇంకో జన్మ ఎత్తవలసొచ్చింది. అదే రకంగా పుణ్య ఫలాన్ని కూడా ఈ జన్మలో అనుభవించడం అవ్వలేదు. అనేక కారణాల వల్ల. మనం పుట్టినటువంటి, మనం పెరిగినటువంటి, మనం ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థల్లోనో, లేదా ఉద్యోగ వ్యవస్థలోనో ఆ ఫలాన్ని ఇప్పుడు తీసుకునే అవకాశం లేదు. ఓకే. నెక్స్ట్ టైమ్ ఇంకో పారామీటర్ సెట్ అంతా మళ్ళీ మార్చేసి, అప్పుడు నీకు అందులో వేస్తాడాయన. ఒక జన్మలో వేస్తాడో, 10 జన్మలో డిస్ట్రిబ్యూట్ చేస్తాడో తర్వాత విషయం. సో, అది పునర్జన్మకి కారణం అవుతోంది మనం చేసే ప్రతి పాపము, లేక పుణ్యము కూడా. అంటే కర్మబంధం అయిపోయిందండి. అంచేది పాపరహితం అంటే పునర్జన్మకి సంబంధించినటువంటి ఏ దోషము లేకుండా ఉండేది అని. నిత్యమైనటువంటిది. నిత్యం అనే మాటకొచ్చేప్పటికండి దీనికి పర్యాయ పదాలున్నాయి. శశ్వత్ అని ఒకటుంది. శాశ్వతం అంటాం చూసారా? ఈ శాశ్వతం అనే పదం సంస్కృతంలో మూలం ఏంటంటే శశ్వత్. శశ్వత్ అంటే శాశ్వతమైనటువంటిది. అది నిత్యము. అజో నిత్య శాశ్వతోయం అని అక్కడ శాశ్వత అనే పదం వస్తుందండి. ఈ ఆత్మ పదార్థం ఎటువంటిదంటే శాశ్వతమైనది. ఎప్పుడూ ఉండేదే. ఎప్పుడూ లేకుండా ఉండడం అనేది జరగదసల. అంటే ఎటర్నల్లీ ఎగ్జిస్టింగ్ అది చూసుకోవాలి. అదో పాయింట్. రెండోది దానికి ఒక శరీరం అనేదే దానికి లేదు. కానీ ఏ శరీరంలోనే ప్రవేశించగలదు. ఏ శ ఇదొక నిత్యమైనటువంటిది. అది టైం సంబంధించింది. ఇది భౌతికంగా ఒక కంటైనర్ కంటెంట్ కాన్సెప్ట్‌లోకి వస్తుందండి శరీరం. శరీరం అనేది కంటైనర్. అందులో ఉండేటటువంటి ఒక బాల్‌లో చిన్న గాలి ఉంది లోపల. ప్రతి దాంట్లోనూ ఒక వస్తువు ఒక డబ్బాను పట్టుకెళ్ళి ఇంకో దాంట్లో పెద్ద డబ్బాలో పెడతాము. అయితే బంగారపు ఆభరణం ఉంటే దానికి ఏదో చిన్న జ్యూవెల్ బాక్స్‌లో పెట్టుకుంటాము. అలాగుండేటట్టు దానికి ఏ రకమైనటువంటి పరిమితులు లేవు. ఎందులోనూ ఇమిడేటటువంటిది కాదది. దానికి శరీరం అనేది లేదు. శరీరం అనేది మళ్ళీ మనకి 3 రకాలొస్తాయండి. స్థూల దేహము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము. ఈ మూడిటిని కూడా అతిక్రమించినటువంటి ఆ తత్వం అది. ఇంకొకటి మనం అస్మాటు చెప్పం సర్వగతము, సర్వవ్యాపి. గతము అనే మాట సర్వగతం అంటే సర్వవ్యాపి. ఇవి కొన్ని పాయింట్సేనండి ఇవి. గుర్తుపెట్టుకుందాం. కనీసం ఇవే 5, 6 పాయింట్స్ జ్ఞాపకం ఉంచుకున్నా మనకి ఆత్మ అంటే ఏదో తెలియని వస్తువు అని అనుకోవద్దు. డెఫినిట్‌గా ఈ క్యారెక్టరిస్టిక్స్ ఆ మాత్రం 5, 6 పాయింట్స్ గుర్తుపెట్టుకోవచ్చు మనం. సంక్షిప్తంగా ఇది మనకి శంకరాచార్యులు వారు ఒక పేరాలో భూమికలో ఈశావాస్యోపనిషత్తు భూమికలో మొత్తం వారు తెలియజేసింది ఇదండి. ఇవన్నీ చేస్తే
చదవగా 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 ఏమవుతుందయ్యా ఈశావాస్యం నీ అజ్ఞానం తొలగి తీరుతుంది. ఏ అజ్ఞానం అయితే మనకి ఇప్పుడు మనకున్న పెద్ద మన డిసీజ్ ఏమిటి? డాక్టర్ పరమాత్మ అనుకుందామండి. లేదా కృష్ణ పరమాత్మే. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన డయాగ్నోజ్ చేయాలి. మనకున్న ప్రాబ్లం ఏమిటి? దేహాత్మ భావము రాసుకోండి. మనకున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే దేహాత్మ భావం, నేను దేహమును అనే భావంతో ఉండడమే అది వాళ్ళ పెద్ద డిసీజ్ మనకి. ట్రీట్మెంట్ ఏమిటి? అంటే ఇక్కడేమో మనకి పేషెంట్‌లా ఉన్నాం డిసీజ్ తోటి. ట్రీట్మెంట్ అయిన తర్వాత హెల్తీ పర్సన్ అవుతాం. అప్పుడు ఎలా ఉండ అది బ్రహ్మాత్మ భావం పొందడం. దేహాత్మ భావం నుంచి బ్రహ్మాత్మ భావాన్ని పొందడం. ఇదండి మన పరమ ప్రయోజనం. సింపుల్‌గా ఒక్క వాక్యంలో చెప్పాలంటే. ఈ మధ్యలో ఎందుకు నాకు దేహాత్మ భావన కలిగిందంటే అజ్ఞానం వల్ల కలిగింది. నాకు బ్రహ్మాత్మ భావం ఎప్పుడొస్తుందంటే అజ్ఞానం పోయినప్పుడు వస్తుంది. ఇంతేనండి. ఈ ఉపనిషత్తులో ముఖ్యంగా ఉన్నటువంటి వాక్యాలను మననం చేసుకోగా చదవడం అంటే చదవడమే కాదు, మననం చేసుకుంటూ ఉండడం. పారాయణ చేసినట్టుగా కంఠస్థం చేసేయడమే కాదు, నోటితో కంఠస్థమే కాదు, భావపరంగా చేసుకుంటూ ఉంటే డెఫినెట్‌గా అజ్ఞానం తొలగి తీరుతుంది. అదాయన గ్యారంటీ ఇస్తున్నారాయన. ఇంకొక పాయింట్ అండి. మనకి అన్నిట్లో కూడా మన భగవద్గీతలోనూ అది చెప్పుకుంటున్నాం. ఉపనిషత్తులోనూ అది చెప్పుకుంటున్నాం. బ్రహ్మసూత్రాలను అది చెప్పుకుంటున్నాం. ఈ అజ్ఞానంలో ఏమిటి దాని లక్షణాలేంటి? అజ్ఞానానికి లక్షణాలేమిటి? శోకము, మోహము. మొన్న మోహం గురించి వివరంగా పేజీ నోట్స్ రాసుకొని చెప్పుకున్నామండి. మోహం అంటే ఏమిటనేది. మోహం యొక్క రిజల్ట్ శోకం. ఈ 2 సంసారానికి కంటిన్యూస్‌గా ఉండేటటువంటి మనం అందులో గిలగిలా కొట్టుకుంటూ ఉండడానికి మనకేంటంటే ఆ మోహంలో పడి అనేక రకాల మోహాలు. అనేక రకాలు. ఆ మోహం అంటే నాకు ఇది కావాలి అనే ఒక కోరిక ముందర. ఆ కోరిక తీవ్రమైపోయింది. ఇది నాకు వచ్చి తీరాలి, సంపాదించి తీరాలి. ప్రబలమైపోయింది. దానికోసం ప్రయత్నాలు ప్రారంభమై అంతకుముందర మామూలుగా చూసాడు. ఏదో సినిమా, కొత్త సినిమా ఏదో వస్తదన్నారు. చూద్దాం అనుకున్నాడు. లేదు పక్కవాళ్ళొచ్చి ఇంక ఈ పూట వస్తారు. చాలా బాగుంది మళ్ళీ వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది అంతే. సెకండ్ షోకైనా వెళ్ళి తీరవలసిందే అన్నట్టుగా మనకి రెచ్చగొట్టారనుకోండి. ఇంక దానికి టికెట్ ఇప్పుడు దొరుకుతుందా? దొరికితే ప్రయత్నం చేయవయ్యా, చేయకుండా ఇంట్లో కూర్చొని ఎలా చెప్తుంది? దానికోసం ప్రయత్నం ప్రారంభం. ఆ మోహం ఎప్పుడైతే కలిగిందో దానికి ప్రయత్నం ఒకటి ప్రారంభమవుతుందండి. ప్రయత్నం ఎప్పుడు సక్సెస్ అవుతుందని అనుకోకండి. అనేక సార్లు ఫెయిల్ అవుతుంటుంది. ఆ ఫెయిల్ అయిందే అసలు తిన్నగా ఇంటి దగ్గర హాయిగా కూర్చున్నాను. నాకు ఈ సినిమా గోడ ఏమిటసల? బాధ. ఇంత ప్రయత్నం చేశాను. ఇంత డబ్బు ఖర్చు పెట్టాను. చివరికి వెళ్ళాం. వెళ్ళింది అక్కడేదో దానికేదో గొడవ అయిందక్కడ. చివరికి శోకం మిగులుతుందండి. మోహం యొక్క చివరికి రిజల్ట్ ఏంటంటే శోకం. ఈ మోహము, శోకము అనేటటువంటి 2 అజ్ఞానం యొక్క లోపల అంతర్భాగాలండి ఇవి. ఈ 2 సంసారాల్లో మనం కంటిన్యూయస్‌గా జన్మల నుంచి కంటిన్యూ అవ్వడానికి ఈ 2 కారణం అండి. ఇది ఈ శోకమోహాలు పోతే అజ్ఞానం పోతుంది. దానికి భగవద్గీతలో అంచేతనే శంకరాచార్యుల వారు మనం ఎప్పుడూ అనుకుంటుంటామండి. ఎన్ని వందల సార్లు అనుకున్నా తక్కువే అది. ఆయన గీతా భాష్యం మొట్టమొదటిలో రెండో అధ్యాయంలో 11వ శ్లోకానికి ముందర అశోచ్యానన్వశోచేస్తాం ముందర ఆ రాసినటువంటి 3 పేజీల రత్నాలండి అవి. ప్రతి అక్షరం అక్షరం రత్నమే. ఈ జనన మరణ వృత్తం నుంచి బయటపడడానికి ఏమిటి అసలు కారణం ఏంటి? పరిష్కారం ఏంటి? 2 ఎంత వివరంగా చెప్పారు ఆయన. అది అయిన తర్వాత చివరికి నేనక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో మొత్తం ఇవన్నీ వదిలేసి నాకు ఈవేళ ఏ రకమైనటువంటి బంధం లేదనుకున్నాను. అనుకోండి. అలా మోహం లేదు, శోకం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత చివరికి ఇప్పుడు ఎక్కడో మనం బయలుదేరాం. ఓ చోటకి వెళ్ళిన తర్వాత నేను డెస్టినేషన్ ఆ ఊరు కొత్త ఊరు నాకు. ఎక్కడికి వెళ్ళాలి? ఊరు అడ్రెస్ ఉంది. ఆ ఊళ్ళో ఎన్ని పేటలున్నాయో, బస్ స్టాండ్ నుంచి నేను ఎలా వెళ్ళాలో నాకు ఇంకా తెలీదు. ఎప్పుడు ఇదివరకు వెళ్ళలేదు. ఫస్ట్ టైమ్ నేను వెళుతున్నాను. అక్కడ దానికి ఏదో కొండ గుర్తు ఏదో ఎవరిని అడగాలి. ఏవండీ ఏమని అడగాలి? ఇగో ఫలానా పేట. ఫలానా పేటలో ఎక్కడ? ఓ స్కూలు పక్కనే. స్కూలు పక్కన ఎక్కడ? ఏవో కొన్ని కొండ గుర్తులు పెట్టుకోవాలి. అలా మనం పొందబోయేది బ్రహ్మాత్మ భావం ఇందాక దేహాత్మ భావం వదిలేసి నేను బ్రహ్మాత్మ భావం పొందాలనుకున్నాం కదా! ఆ బ్రహ్మాత్మ భావంలో ఏమిటండి ఎలా ఉంటుందండి సిట్యుయేషను? ఒక్కటేనయ్యా. ఆత్మ ఒకటే అక్కడ రెండో వాడు లేడు. అక్కడ రెండో పదార్థం లేదంతే. ఈ ఆత్మ ఒక్కటే అనేటువంటి ఈ జ్ఞానాన్ని బోధిస్తాయండి. ఇది మన గమ్యంలో మన ఎక్స్‌పీరియన్స్ ఇక్కడండి. ఎప్పుడైతే ఈ ఎక్స్‌పీరియన్స్ నువ్వు ఈ స్టేజ్‌కొచ్చావో అయిపోయింది అది క్లోజ్ అయిపోయింది. చాప్టర్ క్లోజ్ అయిపోయిందండి.
అప్పుడు మాత్రమే ఆత్మ ఒక్కటే అనే ఆ భావన అనుభూతి ఎప్పుడు కలిగిందో అదే మనకి ఆఖరి మెట్టు, అదే మోక్షం. ఇంకా వెనక్కి తిరిగి క్వశ్చన్ లేదు, ఇక చేసేది ఏం లేదు. ఈ విషయాల్ని చెప్పడం కోసం ఈశావాస్య ఉపనిషత్తు వచ్చేటండి. ఇది సంక్షిప్తంగా. ఏమా వరలక్ష్మి, అర్థమైందా ఇప్పటికి? కొంచెం అంటే ఇంకా పైకి ఫస్ట్ స్టార్టింగ్ ఇప్పుడు ఆత్మ ఇది ఆత్మని ఒక తెలుసుకో అంటే ఈ ఆత్మ ఎన్ని జన్మలు ఎత్తినా ఇదే ఆత్మ ఉండేది ఒకటే. ఉండేది ఒకటే. అది మళ్ళీ మరి జన్మ జన్మకి ఆత్మ మారటం లేదు. అదే నిన్న ఉన్న మనిషి నిన్న డ్రెస్సులు మార్చుకుంటూ ఉంటాం. నిన్న వేసిందే మళ్ళీ వేళ రాత్రి ఉన్నాక మళ్ళీ రేపు పొద్దున్న తీసేస్తాం. మనిషి మారిపోం ఈ జన్మలో. మన జన్మలోనే ఇంకోటి, నీకు పుట్టినప్పుడు నామకరణం చేసినప్పుడు ఏ పేరు పెట్టారు, ఆ పేరులో ఏమైనా మార్పు జరిగిందా నీ వయస్సు పెరుగుతున్న కొద్దీ? లేదు. అంతే, అది అలాగే ఉంది, శాశ్వతంగా ఉండిపోయింది. ఈ జన్మ వరకు పరిమిత బౌండరీకి తీసుకుందాం కాసేపు ఎనాలిసిస్కి. అది ఏమైనా బరువు పెరిగిందా, బరువు తరిగిందా ఆ పేరుకి? ఏమీ లేదు. దానికి ఇవన్నీ వర్తిస్తాయి చూడు. దానికి ఏ పాపం లేదు పేరుకి. అది నిత్యం ఈ జీవితకాలంలో మన జీవితం బౌండరీగా పెట్టుకుంటే అది శుద్ధమైనటువంటిది. మన మిగతాది పుణ్యపాపాలు దానికి అంటావు. శరీరం దానికి ఏం లేదు. మన శరీరం ప్రస్తుతం ఉన్నాయి, దానికి ఏదో ఐడెంటిఫికేషన్ పెట్టారు అంతే. అది ఈ శరీరం అంతా వ్యాపించింది. నీ పేరు వరలక్ష్మి అనే మాట ఎక్కడి నుంచి జగలు? కాలిక, చేతిక, ఒళ్ళంతకినా, శిరపర్యంతమా, ఆపాద శిరపర్యంతమా కాదా? మొత్తం బాడీ అంతకినా సర్వగతం. ఇలా మన చిన్న చిన్న ఉదాహరణలు పెట్టుకుని, చిన్న చిన్న ఉదాహరణలు దీని ద్వారా ఇది మనం ఫీలింగ్ అవ్వడం ప్రారంభించవచ్చు అమ్మా మెల్లగా. నువ్వు ఎన్ని వేల ఉపన్యాసాలు వెళ్ళు, ఎన్ని పురాణాలు చదువు, ఎన్ని పురాణాలు విను, ఎన్ని ఇతిహాసాలు చదువు, ఎన్ని ఇతిహాసాలు విను, ఎన్ని వేదాంత గాథలు విను, చివరికి అల్టిమేట్లీ వచ్చేవి ఈ 7 పాయింట్ దగ్గరికి వచ్చి ఆగుతామమ్మా. నిజంగా మనకి అంత గమ్ముని బుర్రకెక్కవు, జన్మలు గడవు. సత్యం పద, ధర్మం చర, 2 పదాలు మనకి అందులో మనకి ఉపనిషత్తులో వస్తుంది. సత్యం మాట్లాడు, ఎన్ని అక్షరాలు? 4 అక్షరాలు. ధర్మం చర, ధర్మబద్ధంగా జీవితాన్ని గడుపు, అదో 4 అక్షరాలు. అర్థమైపోయింది ఏమిటి మనకి ఆచరణ రూపంలో. మనకు ఉదాహరణ దానికోసం రామాయణం 8 అక్షరాల విషయాన్ని మనకి బోధించడం కోసం అని వాల్మీకి మహర్షి 24,000 శ్లోకాలతోటి ఆయన రాయాల్సి. అది సరిపోగా వ్యాస మహర్షి వచ్చి మళ్ళీ 1,00,000 శ్లోకాలతో ఆయన భారతాన్ని అందించారు. ఏమిటి చెప్పదవుతుంది? ఆ 8 అక్షరాలనే వర్ణించడం కోసమే. అంతే, 8 అక్షరాలు వర్ణించడం. అలా చెప్తే తప్ప కౌరవులు, పాండవులు, గొడవ రావణాసురుడు ఇలాంటి కథల రూపంలో చెప్పి మనం బుర్ర దాన్ని ప్రవేశపెట్టి చివరికి ఏమిట్రా ఇది చివరికి అక్కడ ఉండేటటువంటిది అని ఇలాగా మన ఉదాహరణ ద్వారా అల్టిమేట్లీ ఎంత చేసినా కానీ నేర్చుకోవాల్సిన ఇవే. ఇక్కడికే వెళ్ళాలి మనం. ఇక్కడ బయలుదేరుతాం. ఎక్కడున్నాం మనం? ఓ చోట ఉన్నాం, అజ్ఞానంలో ఉన్నాం. అజ్ఞానం అంటే ఏమిటో తెలుసుకున్నాం, దానిలో ఏం బాధలు వస్తాయో చూసాం, దాని ఎఫెక్ట్ ఏమిటో చూసాం. మళ్ళీ జన్మ వస్తూనే ఉంటుంది. అజ్ఞానంలో పుణ్యపాపాలు చేస్తాం, పుణ్యపాపాలతో పునర్జన్మ వస్తుంది. పునర్జన్మలో మళ్ళీ పుణ్యపాపాలు చేస్తాం, మళ్ళీ వెనకాల తిరుగుతూనే ఉన్నాం. ఇవాళ ఎక్కడ కూర్చున్నాం అంటే అలా తిరుగుతూనే ఉన్నాం ఇవాళ వరకు. ఎన్ని కోట్ల ఎన్ని క్రిమి కీటాది రూపాలు ఎన్ని ధరించామో మనకు తెలియదు, ఎన్ని హింసలు చేసామో మనకు తెలియదు ఈవేళ. అటువంటి స్థితిలోంచి ఈ భావాల్లోంచి బయటపడడం కోసమని మనకి ఈ ఉపనిషత్తు యొక్క ఆవశ్యకత వచ్చిందమ్మా. మొట్టమొదటి ఇది అసలు భూమిక. ఇంకెక్కడి నుంచి మిగతాది నేను నోట్స్ రాయడం కుదరలేదు. చిన్న సందేహం. చెప్పండి సార్. ఇది సెమినార్ లాగా అనుకోండి, ఇది ఫ్రీ డిస్కషన్. మన తాలూకా ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే దేహాత్మ భావం నుంచి బ్రహ్మాత్మ భావంలోకి మనం వెళ్తున్నాం. అది కదా మన ఈశావాస్యోపనిషత్తులో మూల సారాంశం. అది ఇది అంచెలంచెలుగా వెళ్తుందండి, వెళ్ళొస్తూ ఉంటుందండి, లేదా వెళ్ళిపోతుందండి. ఇది ఒక సింగిల్ ట్రాన్సిషనా, మల్టిపుల్ ట్రాన్సిషన్స్? మనం ఒక జన్మలో ప్రారంభించి ఆ జన్మలోనే ఉదాహరణలు ఉన్నాయి. ఎలాగంటే ఒక జన్మలో ప్రారంభించాడు ఓ సాధకుడు, వాడు తీవ్రమైనటువంటి సాధన చేసి
ఆ బ్రహ్మాత్మ భావాన్ని ఈ జీవితంలోనే పొందగలిగాడు. మొట్టమొదటిలో దేహాత్మ భావంతో ఉండేవాడు, అనుమానం వద్దు. కానీ వాడు సాధన తీవ్రతరం చేసుకుని ఈ జన్మలోనే ఆ బ్రహ్మాత్మ భావంలోకి వెళ్ళగలిగాడు. అలాంటి ఉదాహరణలు ఉన్నాయి. ఈ జన్మలో ప్రారంభించాడు, రెండో కేటగిరీ. కానీ ఈ జన్మలోనే పూర్తి అవ్వలేదు వాడికి. మధ్యలో ఆగిపోయాడు, ఆయుష్ అయిపోయింది. మళ్ళీ ఇంకో జన్మలో మళ్ళీ కంటిన్యూ చేశాడు. అక్కడ అప్పటికి వాడికి ఆ భాగంలో మళ్ళీ ఇంకో కొంత ఆయుష్ ఎక్స్ట్రా వస్తే వాడి మళ్ళీ లివింగ్ కండిషన్స్ మారిన కండిషన్స్లో గుర్తెట్టుకోండి. ఈవేళ మనకి లివింగ్ కండిషన్స్ అన్ని పాపాలు ఇక్కడ అనుభవించే యోగం లేదు, అన్ని పుణ్యాలు ఇక్కడ అనుభవించే యోగం లేదు. దానికోసం మళ్ళీ ఆయన బాబు అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి మొత్తం ఈ పారామీటర్స్ అన్నీ. ఇంకో జన్మలో వేయాల్సి వస్తుంది. అంటే రెండో కేటగిరీలో వాడు సాధన ఇప్పుడే ప్రారంభించాడు, వాడు ఈ జన్మలో సరిపోలేదు కర్మఫలాలని అనుభవించడానికి. అందుచేత వాడు అక్కర్లేదని చెప్పినా కానీ పాతగా ఉండిపోయాయి. వాడి ఈ జన్మలోనే మధ్యలో ఎప్పుడు వాడికి వైరాగ్యం కలిగి వాడు ఇంకా పూర్తిగా ఆధ్యాత్మ భాగంలో ప్రారంభించాడు ప్రయాణం. కానీ వాడికి ఇంకా పూర్తిగా రాలేదు, బ్రహ్మాత్మ భావం ఈ జన్మలో పొందలేదు. మళ్ళీ జన్మలోనే ఇప్పుడు ఇంకో 2-3 జన్మల తర్వాత కొన్ని నెంబర్ ఆఫ్ జన్మల తర్వాత పొంది తీరుతాడు వాడు, నెంబర్ ఆఫ్ జన్మల తర్వాత. సాధన యొక్క మార్గం అది. ఇది రెండో కేటగిరీ. మూడో కేటగిరీ అసలు పొందాలని అనుకోవట్లేదు వాడు, బ్రహ్మాత్మ భావన పొందాలని అనుకోవట్లేదు. వాడి ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ జన్మలు ఇక్కడే ఉంటాడు వాడు, అంతే. మనం ఏ కేటగిరీలో ఉంటారనేది మన అదృష్టాన్ని బట్టి మనకు ఉంటుంది. మనం పూర్తిగా మూడో కేటగిరీ కాదు, డెఫినెట్గా. ఎక్కడో లేచి మాత్రం పరమేశ్వరుని అనుగ్రహం మన మీద ఉంది కనుక ఈ సంస్కారం మనకి ఈవేళ ఈ పాఠాల్లో కూర్చుని అదృష్టం మనకి ఆయన ఇచ్చాడు ఆయన. సో డెఫినెట్గా మనం సెకండ్ కేటగిరీలోకి వచ్చి తీరుతాం. అయితే సెకండ్ కేటగిరీలోంచి ఫస్ట్ కేటగిరీలో వెళ్ళడానికి మనం అన్నీ రెడీగా ఉన్నామా? ఆయన చెప్పింది ఏంటంటే, రా నువ్వు వదిలేసి రారా అన్నాడు. మొట్టమొదటి మాట సన్యాసికే ఇది యోగం అన్నాడు. మరి అన్ని వేళ భార్య పిల్లలు అందరూ వదిలేసుకుని ఆస్తులు వదిలేసుకుని రోడ్డు మీద బెకార్గా వెళ్ళిపోవడానికి మనం రెడీగా ఉన్నామా? ఎవరి మట్టుకు వాడు, ఈ ప్రశ్న ఎవరి మట్టుకు వాడు వేసుకునేది. అట్లా ఏమిటంటే మనసులో ఉన్న ఈ కథలు చెప్పొద్దు. మనసులో ఉన్నాను ఇదేం కాదు, భౌతికంగా కూడా మీరు పూర్తిగా ఎవ్రీథింగ్ సాక్రిఫైస్ చేసి వెళ్ళిపోవడం సిద్ధంగా ఉన్నామా? అది మనలో మనం అనుకో. ఎవరి మట్టుకు వాడు అడిగే ప్రశ్న. ఎవరు బయట వాళ్ళు ఎవరికి చెప్పేది కాదు, ఇంకోటి ఎవరితో డిస్కస్ చేసేది కాదు ఇది. కానీ ఎప్పటికప్పటికి మాత్రం వచ్చి తీరుతుందండి. ఈ మార్గంలో పెడుతుంటే ఆ స్టేజ్ వస్తుంది, ఆ పరిస్థితులు మనం చేసి తీరుతాం. అది కూడా చెప్తున్నాను నేను. ఈ మార్గం యొక్క ఎఫెక్ట్ ఏంటంటే, ఈ మార్గంలో, ఈ ఆధ్యాత్మిక మార్గంలో అది మన ముందరకి ఒక అడుగు మీరు వేయండి, 10 అడుగులు ముందరకు తీసుకెడుతున్నాడు అది. అది పరమాత్మ మీద నాకున్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం ఏంటంటే, ఒక్క అడుగు మీరు వేయడానికి ప్రయత్నం చేయండి, 10 అడుగులు అవి చెయ్యి పట్టుకుని మిమ్మల్ని ముందర తీసుకెడతాడు. ఆ అడుగు వేయడానికి సంకల్పం కూడా లేదు అనుకోండి, అక్కడే ఉంటాం మనం. దీనికి ఉదాహరణ చెప్తారు మామూలుగా గరుత్మంతుడు ఉదాహరణ చెప్తుంటారు, క్షేమ ఉదాహరణ చెప్తుంటారు. గచ్చత్ పిపీలికా పంక్తి సముద్రమధిగచ్చతి అగచ్చన్ వైనతేయోపి పదమేకం నగచ్చతి. మీకు ఆ శ్లోకం రాసుకుంటాం అంటే బోర్డు మీద రాస్తాను నేను. గచ్చత్ పిపీలికా పంక్తి సముద్రమధిగచ్చతి అగచ్చన్ వైనతేయోపి పదమేకం నగచ్చతి. 4 లైన్ కనిపిస్తుందండి భద్రీనాథ్ గారు? సముద్రం అధగచ్చతి నా గురుగారు? చక్కగా కనిపిస్తుందండి. కనిపిస్తుంది కదా, ఇప్పుడు కనిపిస్తుంది కదా. అగచ్చన్ వైనతేయోపి సముద్ర మధి సముద్రం అధిగచ్చతి అని పదవిభాగం చేస్తే సముద్రం అధిగచ్చతి మధి గచ్చతి. రెండో పదం గురుగారు అగచ్చన్ అగచ్చన్ తర్వాత పదం మూడో లైన్ వైనతేయోపి గురుగారు. వైనతేయుడు ఇక్కడ ఎస్సాకారం మూడవ లైన్ గురుగారు. మూడో లైన్ వైనతేయోపి ఇక్కడ మధ్యలో ఒక అక్షరం ఎస్ టేపులో ఒక అక్షరం రాసి అది కూడా రాసుకోండి. అపి అర్థం అడగండి, చెప్తాను తర్వాత చెప్తాను. అగచ్చన్ వైనతేయోపి అది పరికేపుడు సైలెంట్, అది ఆ ఎస్ షేప్ లెటర్. పదమేకం న గచ్చతి. అగచ్చన్ వైనతేయోపి పదమేకం గచ్చతి. పదమేకం న గచ్చతి. నా గచ్చతి. గుర్తు పెట్టుకోమన్నారు గురుగారు. ఎక్కడ గుర్తు పెట్టుకోమన్నది?
ఇక్కడ యో తర్వాత 3వ లైన్లో యో తర్వాత ఎస్ షేప్ లో ఆ అక్షరం రాశాను. యోపి దగ్గర అంటే అది అకారం ఉందని. ఆ ఆకారం అది పదవిభాగం చేసి ఆ వస్తుందండి. చదివేప్పుడు కాదు, అర్థం ఆ, చేసుకోండి. అవును. మీకు నేను చాట్ లో కాపీ చేశాను గురుగారు. దీన్ని గురుగారి ప్రింట్ స్క్రీన్ తీసి మీకు నేను పంపించానులేండి, చూసుకోండి. ప్రింట్ స్క్రీన్ నేను చాట్ లో కాపీ చేశాను, చూడొచ్చు అందరూ. ఓకే చూసుకోండి. గచ్చతి పీలిక దీని అర్థం ఏంటంటే పీలిక. పిపీలికా పంక్తి అర్థం చెప్తున్నానండి. పిపీలికా పంక్తి, పిపీలిక అంటే చీమ, పంక్తి అంటే బారు, చీమల బారు. అది ఖాళీగా కూర్చోదు, అది ఆ తిరుగుతూనే ఉంటుంది, అది అది కదులుతూనే ఉంటుంది. దానికి కనుక ఒక లైన్ ఇచ్చి వెళ్ళడానికి అవకాశం ఉందంటే సముద్రాలు దాటి వెళ్ళిపోతుంది. అది దాని దాని సైజ్ అంతా చాలా చిన్నది. అంత చిన్నదైనటువంటి చీమల బారు కూడా అది కదులుతోంది, అది ప్రయత్నం చేస్తోంది. అది సముద్రం అధిగచ్చది అంటే సముద్రం దాటి వెడుతుంది. అది చిన్న చీమ. గరుత్మంతుట ఎక్కడికో వెళ్ళాలో 7 సముద్రం వెడదాం లేక పర్వాలేదే, తర్వాత వెడదాం కంగారు ఏముందని కూర్చున్నట్టండి. కదులుతున్నాడా? కదలట్లేదు. అంటే అగచ్చన్ వైనతీయ, గరుత్మంతుడు కదలకుండా ఉండడం మూలని ఒక్క అడుగు కూడా మొదలు వేయలేదండి. పదమేకం అంటే ఏకం పదం, ఒక్క అడుగు. అతను అక్కడే ఉన్నాడు, కదలలేదు. గరుత్మంతుడి యొక్క వేగం ఎంత, అతని సైజ్ ఎంత, అయినా సరే కదలకపోతే, సాధన చేయకపోతే అక్కడే ఉంటాం. ఎంత చిన్నవాడైనా సరే ప్రపంచంలో, విశ్వంలో, కానీ మనం ఎప్పటికప్పటికి ఆ సముద్రం దాటి పెడతాం. చాలా గొప్ప వాక్యం అంటే సాధన యొక్క ఫలాన్ని నిజంగా సీరియస్గా చేస్తే దాని ఫలాన్ని చెప్పే శ్లోకం అండి ఇది. ఏదైనా సరే, ఏ సబ్జెక్ట్ అయినా సరే మనం చేయగలుగుతున్నది. ఈవేళ కాకపోతే ఎన్నాళ్ళలో సముద్రం దాటుతానికి ఏమని అడగట్లేదు. అది దాటుతుందా దాటగలదా, దాటి తీరుతుంది. అది దానికి ఆయుష్ ఇస్తే పరమేశ్వరుడు. అది చెప్పడం కోసం అండి. మనం 3వ స్థితి నుంచి 2వ స్థితికి రావడానికి ముందు ఇది హేతుబద్ధమైందండి. అది అంతే. మనం డెఫినెట్గా యోపి పదమేకం నగచ్చతి. అవునమ్మా. అందుకే గురుగారు చెప్తారు కదా, కార్యాతురాణం సుఖం న నిద్ర. గురుగారు ఏమండి, కార్యాతురాణం న సుఖం న నిద్ర అప్లై ఇంకా తర్వాత దీంట్లో ఇంకా అంతర్భాగాలు అవే, అది సబ్ రొటీన్స్ అంటాం. దీంట్లోకే వస్తాయి మనకి. అదే అంతే కదా మరి. అంటే ముందు విల్ పవర్ ఉండాలి గట్టిగా, ఏమైనా సరే దాటాలి. ఎట్లా నిర్ణయం తీసుకోండి. అదే, తీరుతాం. కరెక్ట్. అయితే అందరూ మీరు తీసుకున్నారా అని నన్ను ప్రశ్నిస్తే నేను చెప్పలే. నేను మమ్మల్ని మేము ప్రశ్నించుకోవాలి. ఎవరి మట్టుకు వాళ్ళది, ఇది ఎవరి మట్టుకు వాళ్ళది. అవును. ఏమండి, తర్వాత ఇది అయిపోయిందా, మళ్ళీ వెనక్కి వస్తుంది న్యూ షేర్. ఇది అయిన తర్వాత, ఈ భాగం అయిన తర్వాత నెక్స్ట్ అంటే జస్ట్ మనకి ఉపనిషత్తు యొక్క గొప్పదనం, ఏమండి, సంపూర్ణమైనటువంటి మనకి ఆశ్వాసం. రే అబ్బాయి నేను తీసుకెడతాను రా, భుజాలు పెట్టి మోసుకెడతాను రా నేను అన్నట్టుగా వస్తాయండి. అటువంటి గొప్ప మనకి సన్నివేశం ఇచ్చాడు పరమేశ్వరుడు. మన అయితే ఆయన ఈ పని చేయి ఆయన మనకి కొన్ని విషయాలు చెప్పాడు. ఆయన మనం చెప్పినటువంటి మనం ఆచరిస్తే డెఫినెట్గా ఆయన చేస్తూనే ఉంటాడండి. ఎంత ఒకసారి నేను మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది. ఒకసారి వెనక్కి వస్తానమ్మా, మళ్ళీ చేస్తాను షేర్ స్క్రీన్. అది ఇప్పుడు ఇందాక నేను చెప్పినటువంటి వాక్యాలను ఇప్పుడు శంకరాచార్యుల వారి మాటల్లో చూద్దామండి ఒక్కసారి. ఒరిజినల్గా నేను ఇందాక రాసిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవే వారు చెప్పిందంటే నేను రాశాను, తెలుగు రాశాను అంతే. కొంచెం పెద్ద అక్షరాలు చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి ప్రారంభం అండి. ఈశావాస్యం ఇత్యాదయ మంత్రా కర్మసు అవినియుక్తా. వినియుక్తం అంటే ఎక్కడొక్కడ వాటిని వినియోగించారు. అవినియుక్తా వాటి ఎక్కడా వినియోగం లేదు. కర్మసు ఎక్కడా లేదని కాదు, వేదోక్తి కర్మల్లో లేదు. తేషాం అకర్మశేషస్య ఆత్మన, కర్మలన్నిటికీ సంబంధం లేదు. కర్మశేషం అంటే ఏదో కర్మలు ఇంకా కొంత భాగం మిగిలిపోయింది. అకర్మశేష వాడి కర్మ ఏమి మిగలేదు. ఆత్మ అటువంటిది ఆత్మ. దానికి దేనికోసం ఈ మంత్రాలు? యాథాత్మ్య ప్రకాశకత్వాత్, ఉన్నది ఉన్నట్టుగా తెలియజేస్తాయి ఉపనిషత్తులు. అలాగా
అవి ఏం చేస్తాయి అంటే యాథాత్మ్యంచ ఆత్మన, ఆత్మ యొక్క ఉన్నది ఉన్నట్టుగా ఉండే లక్షణాలను తెలియజేస్తాయి. ఏమేమిటవి? శుద్ధత్వ, ఇందాక శుద్ధం అని రాసుకున్నామండి. అపాప విద్ధత్వము అంటే పాపరహితం అని రాశాను. ఆ అపాప విద్ధము అంటే కొట్టబడుట అండి. పాపం చేత కొట్టబడుట అంటే పాపంతో కూడినటువంటిది. అపాప విద్ధము అంటే పాపంలో లేనటువంటిది, పాపరహితం అని రాసుకున్నాం. ఏకత్వము, తర్వాత నిత్యత్వము, అశరీరత్వము, సర్వగతత్వాది వక్ష్యమాణం అని చెప్పబోతున్నాం ఈ ఉపనిషత్తులు అని ఇక్కడ వారు రచించారండి. తచ్చ కర్మణా విరుధ్యత ఇది యుక్త ఏవ ఏషాం కర్మసు అవినియోగ. ఇప్పుడు చెప్పిన ఈ లక్షణాలన్నీ కూడా యజ్ఞయాగాది కర్మలు ఎలా ఉపయోగిస్తాయి? అక్కడ ఎక్కడా ఉపయోగించవు ఇవి. కర్మ ఒకటే అంటుంటే చేసేవాడు ఒకటే, ఇది అంటుంటే. కానీ ఇది మాత్రం అండి మనకి చూడండి ఎంతవరకు తీసుకెళ్ళారంటే, ఎంత మన ఆబ్దీకాలు అన్నీ కూడా ఆబ్దీకాలు పెడుతున్నాం, మాసికాలు పెడుతున్నాం. అందులో ఒక చోట అండి భోక్తాజ బ్రహ్మ అహంజ బ్రహ్మ అని అక్కడ ఆ మాట చెప్తామండి మధ్యలో. అతనికి వాడికి భోక్తకి మనం అన్నం తినమని చెప్పే ముందు ఆ మంత్రంలో అండి భోక్తాచ బ్రహ్మ అని ఎదురుకుండా కూర్చున్నట్టు భోక్త పరబ్రహ్మ, అహంచ బ్రహ్మ అని చెప్తూ అన్నంచ బ్రహ్మ. ఈ అన్నం మధ్యలో పదార్థం బ్రహ్మము, తినేటటువంటి వాడు బ్రహ్మము, తినిపిస్తున్నటువంటి నేను, ఇక్కడ తినమని చెప్పేటటువంటి నేను బ్రహ్మాన్ని అని అంటూ అక్కడ ఆ రకంగా ఈ అద్వైత సిద్ధిని మనకి ఆబ్దీకాల్లో కూడా ఆ మంత్రం వచ్చి తీరుతుందండి. మాసికల్లోనూ కూడా ఆ రకంగా పెట్టేస్తున్నాం అక్కడ. తర్వాత ఇక్కడ యోహి కర్మఫలేన అర్థి ఇంకొకటి చెప్పారండి. అయితే కొంత కర్మలు ఇంక నేను చేయలేని ఈ సన్యాస భావంతో నేను చేయలేను, నాకు వల్ల కాదు అనేటటువంటి వాడు కర్మలు చేసుకుంటాననేవాడైతే ఓకే, కర్మ మార్గంలోకి వస్తానంటే నీకు కొన్ని, ఇప్పుడు నాకు ఈ మామూలుగా నేను సన్యాసంలో ఉండలేను, ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటాను అనుకోండి. నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేస్తానంటే ఆఫీసులో ఆ ఉద్యోగానికి సరిపడి నీకు క్రైటీరియా క్వాలిఫికేషన్స్ ఉన్నాయా? లేవా? మొట్టమొదటి ఉద్యోగం చేస్తానో కరెక్టే, ఏ ఉద్యోగం కూడా నిర్ణయించావు, ఇలాంటి ఉద్యోగం ఆఫీస్కి వెళ్ళి కూర్చుని ఉద్యోగం, రోడ్లు పడి తిరగలేను నేను అంటే ఓకే, ఏ ఉద్యోగం? ఆఫీసులో ఉద్యోగం. ఆఫీసు అంటే దానికి ఎంఎస్సీయో బిఎస్సీయో పాస్ అయి ఉండాలి కదా, 10th క్లాస్ పాస్ అవ్వాలి కదా, క్వాలిఫికేషన్ ఉండాలి కదా. ఇక్కడ చెప్తున్నారండి యోహి కర్మఫలేన అర్థి దృష్టేన బ్రహ్మవర్చసాదిన దృష్టేన అదృష్టేన స్వర్గాదినా చ ద్విజాతి అహం. వాడు ఏంటంటే కర్మఫలాన్ని కోరుకుంటున్నాడు. కర్మఫలాన్ని ఈ లోకంలో నాకు కనిపించే ఫలం కావాలనేటువంటి ఒక రకం, కనిపించని ఫలాలు కూడా కావాలి. నాకు స్వర్గలోకం కావాలి, స్వర్గం ఇప్పుడు కనిపించలేదు వరకు ఇక్కడ అంచేత అక్కడ చెప్తున్నాను అదృష్టేన స్వర్గాదినాచ, నాకు కనిపించినటువంటి ఫలాలు కూడా ఉన్నాయ్యా. చెప్తున్నారు, వేదం చెప్పింది కదా స్వర్గం ఉందని. ఇప్పుడు నాకు కనిపించబోద్దు, ఎప్పుడైతే నాకు ఆ ఫలం వచ్చే టైం వస్తుందో నాకు స్వర్గం కనిపించి తీరుతుంది అని అలాంటి బ్రాహ్మణుడు నేను. అంటే నేను కర్మ చేద్దాం అనుకున్నా, యజ్ఞం చేద్దాం. ఇంకోటి కొన్ని యజ్ఞాలకి చేయడానికి అధికారం, నువ్వు కుంటివాడైతే కాదు, చెవిటివాడైతే చేయడానికి వీల్లేదు, గుడ్డివాడైతే కొన్ని యజ్ఞాలు చేయడానికి వీల్లేదు. అలాంటి నాకు దోషాలు ఏం లేవండి. నా కాణ కుబ్జత్వాది అనధికార ప్రయోజక ధర్మవు అంటే అలాంటి సపోజ్ ధృతరాష్ట్రుడికి రాజ్యాధికారం లేకపోవడానికి కారణం ఏంటి? నేత్రం దృష్టి లేకపోవడమే. అతని అధికారం లేదు అతనికి. ఏదో వాళ్ళు అరేంజ్మెంట్ చేసుకున్నారు పాండురాజు, అతను ఇంత ఉద్దేశం నష్టపెట్టేసి ఉంటాడండి ధృతరాష్ట్రుడు పాండురాజుని. వీడు గొడవ పడలేక అతను అరణ్యానికి వెళ్ళిపోయాడు అంతే, మళ్ళీ వస్తానులే అన్నయ్యని. 12 ఏళ్ళు ఉంటాడు అక్కడ అరణ్యంలో. 12 ఏళ్ళు ఆ మహారాజుగా ఉండేవాడు ఉండడం. పాండురాజు 12 ఏళ్ళు అక్కడ పోయాడు చివరికి. అంటే ఇక్కడ వీడి గొడవ పడలేక, వీడు ఎప్పుడు ఆ కిరీటం పెట్టుకోవాలని ఇలాంటి తాపత్రయం ఎక్కువ ఉండేది వీడికి. అలాగా అలాంటి నాకు దోషాలు లేనప్పుడు సహా అధిక్రియతే కర్మసు, అలాంటి వాడికి కర్మలు చేసి ఇలాంటి కొన్ని క్రైటీరియా ఉంటాయి, క్వాలిఫికేషన్స్, ఎలిజిబిలిటీ, ఆ పాయింట్స్ అన్నీ అయిన తర్వాత అప్పుడు వాడికి అధికారం వస్తుంది. కర్మ వేదోక్తమైన కర్మలు చేయడానికి అధిక్రియతే అంటే అధికారం, అంటే యోగ్యత వస్తుంది. ఇది అధికార విధ వదంతి. ఇది యజ్ఞయాగాదుల గురించి నేను ధర్మశాస్త్రవేత్తలంతా చెబుతుంటారు. తస్మాది ఏతే మంత్రా ఆత్మన యాథాత్మ్య ప్రకాశనేన ఆత్మ విషయం స్వాభావికం అజ్ఞానం నివర్తయంత. ఈ మంత్రాలు ఏం చేస్తాయి? అజ్ఞానాన్ని తొలగిస్తాయి. ఇందాక మనం రాసుకున్నామండి. ఎటువంటి ఆ యజ్ఞానం లక్షణం ఏది? శోకమోహాది సంసార ధర్మ విచ్ఛిత్తి సాధనం. ఈ మంత్రాలని అనుష్ఠానం మనస్సులో కనుక దృఢంగా పెట్టుకుని ఒక్క అక్షరైనా సరే మనం అనుష్ఠానం చేయగలిగితే డెఫినెట్గా ఈ శోకమోహాలు ఎక్కడొక్కడ అది ధ్వంసం అవుతూనే ఉంటాయి. ఒక్క రోజులో కాకపోవచ్చు, పేరుకుపోయిందండి మనలో మందం, దట్టంగా తయారైపోయింది, తాండ్రగా లేయర్స్ వేసేసినట్టుగా వేసేసింది మన మీద అజ్ఞానం. అది పోవాలంటే ఎంత శ్రమ పడాలి? ఒక్క రోజులో పోతుంది అది.
పోదు. అప్పుడు దానికి ఆత్మ అప్పుడు ఏమవుతుందంటే ఆ మంద దట్టంగా అల్లుకుపోయినటువంటి అంతా కూడా అజ్ఞానం అది తొలగితే ఆత్మ ఏకత్వాది విజ్ఞానం ఉత్పాదయంతి. ఆత్మంతా ఒక్కటే. అదండి బ్రహ్మాత్మ భావం అంటాను. అది ఆఖరి అది. ఆ జ్ఞానాన్ని ఉత్పాదన చేస్తాయి ఈ మంత్రాలు. వాటికి ఆ శక్తి ఉంది. ఇత్యేవం ఉక్త అధికారి అభిధేయ సంబంధ ప్రయోజనాత్ మంత్రాన్ సంక్షేపిత వ్యాఖ్యాస్యామ. ఈ కారణాలతోటి అంటే పరమ ప్రయోజనాన్ని జన్మ జన్మల నుంచి నిరీక్షిస్తున్నటువంటి ఈ జీవుడికి ఒక మార్గాన్ని చూపించడానికి యోగ్యమైనటువంటి గ్రంథం కనుక దీనికి మేము వ్యాఖ్యానం చేయబోతున్నాము అంటూ వారు ముందర ఉపోద్ఘాతం రాశారండి. రాసి ఇంకా తర్వాత అక్కడి నుంచి కూడా నెక్స్ట్ దాన్ని పెడతారు. ఇక్కడి నుంచి ఇంక మామూలు ఈశావాస్య మంత్రం ప్రారంభమవుతుంది. ఓం ఈశావాస్యమిదగుం సర్వం. మన ప్రయోజనం చూడండి, మళ్ళీ ఈశావాస్య ఉపనిషత్తు చెప్పుకోవడం కాదు. ఈశావాస్యంలో ప్రధానమైనటువంటి వాక్యాలు ఏమిటి అది ఇందులో మనం చెప్పుకోవాలి. ఈశావాస్యమిదగుం సర్వం యత్కించ జగత్యాం జగతు తేన త్యక్తేన భుంజీథాః మా గురుధః కస్య సిద్ధనం. ఇందులో మొట్టమొదటి ఈశావాస్యం ఇదం సర్వం. ఈ పరమేశ్వరుని చేత మొత్తం అంతా కూడా నివసించుటకు యోగ్యమైనది ఈ విశ్వం అంతా కూడా. ఎంచేత ఆయన ఎవరయ్యా? ఆయన సర్వేశ్వరుడు. ఇస్ ద టోటల్ కంట్రోలర్ ఆఫ్ ది హోల్ యూనివర్స్. ఒక యూనివర్స్ కాదు, మల్టీవర్స్ సిస్టమ్. అనంత కోటి విశ్వాలు ఉన్నాయి. అన్నిటికీ కూడా కంట్రోల్ చేసేటటువంటి ఆయన ఏదైనా చేయగలడు, ఏదైనా చేసుకోగలడు, ఏది చేయడానికి అధికారం ఉంది ఆయనకి. అయితే ఆయన అంతా ఎక్కడైనా నివసించగలడు. వాస్యం అంటే నివసించుడు యోగ్యమైనటువంటి స్థానం. ఏమండి, ఆయన కోరుకోవాలంతే. అయితే అంతవరకు మనకు కనిపిస్తాడంటే ఆయన ఏ రూపంలో ఉంటాడు? ఆయన ఇష్టం వచ్చిన రూపంలో ఉండగలడు ఆయన. అన్ని రూపాలు ఆయన సృష్టించినవే. అన్ని రూపాల్లోనూ ఆయన ఉంటేనే మనకి ఆ రూపం కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు అసలు. ఇక్కడ చెప్పాలంటేనండి, మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో అనేకమైన తరంగాలు ఉన్నాయి. విద్యుదయస్కాంత తరంగాలు, ఇన్ఫ్రారెడ్ పైన అక్కడి నుంచి తీసుకుంటే, తర్వాత మన విబ్జిఆర్, తర్వాత సాఫ్ట్ ఎక్స్రేస్, అల్ట్రావైలెట్, సాఫ్ట్ ఎక్స్రేస్, హార్డ్ ఎక్స్రేస్, గామా రేస్, కాస్మిక్, ఇంత ఉండగా మనకి దర్శనం ఇవ్వాలంటే ఆ విబ్జిఆర్ రేంజ్లో ఉన్నటువంటి దాంట్లో వస్తేనే కనిపిస్తాడండి ఆయన. ఆయన కాస్మిక్ రేలో వస్తే మనకు కనపడ్డు, గామా రేలో వస్తే కనిపిస్తాడు, ఇన్ఫ్రారెడ్లో ఉంటే కనిపిస్తాడు ఆయన. మనకి తెల్లగా ఉండాలి, ఇక 7 రంగుల్లోనే కనిపించాలి. వైలెట్, ఇండిగో, బ్లూ. చిన్నపిల్లలు చదువుకుంటే ఆ రంగులో వస్తే ఓ వస్తువు, ఓ మనిషో, ఓ రూపం, ఓ పదార్థం, ఏదో అలా అందులో మాత్రమే ఈ కళ్ళు చూడగలవు. ఈ కళ అంత పరిమితమైనటువంటి శక్తి మాత్రమే ఉంది వీటికి. పెద్ద స్పెక్ట్రంలో చిన్న బిట్ అండి అది విబ్జిఆర్ అనేది. అలాగే ఆయన మిగతా రూపాల్లో వస్తే మనం ఎలా గుర్తించగలం? ఆయన ఇష్టం, అది ఎలా రాగలడంటే ఆయన ఎలాగైనా రాగలడు అని అక్కడ చెబుతూ, ఇక్కడ సర్వం ఈష్టే సర్వజంతూనాం ఆత్మాసన్న ప్రత్యేగాత్మతయా తేన స్వేన రూపేణ ఆత్మన ఈశా వాస్యం ఆచ్ఛాదనీయం. ఆయన కనిపించకుండా ఆయన ఆచ్ఛాదన చేసుకోగలడు. ఆయన తాను కనిపించకుండా. కిం ఇదం సర్వం యత్కించ అంటే ఈ లోకం ఇంక విశ్వం ఎటువంటిది, దాని గురించి మెల్లగా ప్రాణం. ఈశావాస్య మిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్యాం అంటే జ అనే దానికి ఒక అక్షరానికి ఒక అర్థము, గా అనే అక్షరానికి ఇంకో అర్థం ఉన్నాయండి. జగత్తులో జంగమాత్మకము అని చెప్పడానికి స్థావర జంగమాత్మకము ఈ విశ్వం అండి. అది గుర్తుపెట్టుకోండి. స్థావర జంగమాత్మకము. స్థావరం అంటే కదలకుండా ఉండేది, జంగమం అంటే కదిలేటటువంటిది. ఈ రెండింటితోటి మనకి కూడి ఉన్నది ఈ జగత్ అండి. అలాగే ఈ స్థావర జంగమాత్మమైనటువంటి విశ్వంలో ఎంత చిన్నదైనా సరే యత్కించ, మన కించిత్ అంటాం, చాలా చిన్న చెప్పడానికి చాలా కించిత్ అంటే చాలా చిన్నదని. ఈ మాట ఎక్కడైనా మనం ఈ మధ్యలో వినియోగం వినలేదు కానండి. నా దగ్గర పుస్తకం దొరికింది నాకు, 1861 అండి. ఇప్పటికి సుమారు 164 ఏళ్ళు అవుతుంది. వావిళ్ళ రామస్వామి శాస్త్రి గారు అప్పటికి లీలావతి గణితాన్ని తడకమళ్ళ వెంకట్రావు పంతులు గారు పద్యాల్లో రాసేసేటండి. అప్పటికి అది ప్రింట్ కాలేదు. వీరు అప్పటికి వావిళ్ళ వారు, ఆయన రామశాస్త్రి గారు, వారికి ఉత్తరం రాస్తారండి. ఆ ఉత్తరం నా దగ్గర కాపీ దొరికింది, అది పుస్తకంలో ఉందండి.
అయ్యా మీరు రాసినటువంటిది జగద్ ఉపకారకత్వమైనటువంటి పని చేశారు. అందులో ఇంకోటి ఆ సంబోధన కూడా మనం అలాంటి సంబోధన వినలేదండి. బ్రహ్మశ్రీ రాజశ్రీ ద్వయ విరాజితులైన అంటారండి ఆయన. మామూలుగా ఉన్న బ్రహ్మశ్రీ వేదమూర్తులు అని రాస్తుంటామండి ఉత్తరాలు. లేక ఆఫీసులో ఉత్తరాలు రాసేటప్పుడు మహారాజశ్రీ అని రాస్తామండి. కానీ రెండూ కలిపి ఉన్నటువంటి వాడు బ్రహ్మశ్రీ రాజశ్రీ ద్వయ విరాజితుడండి అని అది ఆయన అడ్రస్సింగ్ సిస్టమ్ అండి. అంటే పంతులు గారు నేను ఎక్కడో ఉద్యోగం కూడా చేసేవారు అనమాట. ఉద్యోగం చేస్తున్నారంటే గవర్నమెంట్ ఎంప్లాయీ కనుక గవర్నమెంట్ అడ్రస్ చేసినట్టుగానే ఉండాలి. పాండిత్యం ఉంది కనుక బ్రహ్మ తేజస్సు ఉన్నటువంటి వాళ్ళని ఉద్దేశించినట్టు బ్రహ్మశ్రీ బ్రహ్మశ్రీ రాజశ్రీ ద్వయ విరాజితులైన తడకమల్లి వెంకటరావు పంతులు గారికి అట్లా ప్రారంభించి అందులో ఆయన ఈ పుస్తకాన్ని మీరు మాకు ఇస్తే మేము మా ప్రెస్లో మేము ప్రింట్ చేసి లోకోపకారం కోసం దానికోసం చేస్తామని అంటూ దీనికి ఆయన ఏదో కొంత కాంపెన్సేషన్ ఇస్తే డబ్బులు ఇస్తామని అన్నారు కదండి. కించిత్కారమును సమర్పింపదలుచుకున్నాము అని అక్కడ వాడతారండి పదాన్ని. కించిత్కారం ముందర అర్థం లేండి. కించిత్కారం ఏంటనుకున్నాం అసలు. అంటే ఏదో స్మాల్ అమౌంట్ ఏదో స్మాల్ అమౌంట్ని అక్కడనే ఆఫర్ చేయదలుచున్నాను మీకు అని చెప్పడానికి ఆయన వాడిన పదం అండి. ఏదో కించిత్కారమును సమర్పించుకుందును అంటే అంత చిన్నదని చెప్పడానికి. ఆయన చేసిన కృషి ముందర చేసిన చాలా టఫ్ బుక్ అది. లీలావతి గారు ఇవాళ ఇన్ని పుస్తకాలు వచ్చాయి కనుక అర్థమవుతున్నాయి కానీ లేకపోతే అర్థం అయ్యే విషయం కాదండి ఇక్కడ. అంటే ఒక్కొక్క మాటకి ఎక్కడ లింక్ దొరుకుతుందో చూడండి అసలు. కింకి జగత్యాం జగత్ ఈ విశ్వంలో అసలు నాకు ఈ మధ్య ఈ గూగుల్ న్యూస్ చూస్తుంటేనండి వాడు డెఫినెట్గా నాసా పిక్చర్స్ పెడుతున్నాడండి. సో నక్షత్రాలు అలా ఉన్నాయంటే రోజుకో 2 రోజులకు ఒకసారి ఒక పిక్చర్ పెడుతుంటాడు, 5-6 పిక్చర్లు పెడుతుంటాడు. ఆ విశ్వం చూస్తే మన పొజిషన్ ఎంత ఈ విశ్వంలో అంటే ఆ విశ్వంలో వాడు ఇచ్చిన పిక్చర్స్ చూస్తేనండి నక్షత్ర మండలాల్లో లేదా గెలాక్సీల్లో మన సూర్యుడు అక్కడ ఉన్నాడా లేడా అసలు. సూర్య భగవానుడు ఆయన ఒక చిన్న చుక్క పెడితే చాలా పెద్దదైపోతుందండి. 1/4 మైళ్ళు వెడల్పు వస్తుంది చిన్న చుక్క పెడితేను. ఆయనకే చోటు దొరకలేదు ఆ పిక్చర్స్లో. ఆయనలో మనం ఎన్నో వాళ్ళం అండి. మనకి ఎంతంత అహంకారాలు, మనకి ఎంతంత అజ్ఞానాలు అసలు మనకి ఎంతలో వస్తాయండి. బ్రహ్మ సాక్షాత్కారం నమ్మడే గమనం వచ్చేస్తుందా ఏ స్థాయి పెంచుకున్నామని మనం అసలు. అలాగా అటువంటి అంత విశ్వంలో ఎంత చిన్నదైనా సరే ఆయన అక్కడ ఆశ్రయించి ఉండగలిగినటువంటి స్థానం అన్నది. తేన త్యక్తేన భుంజీతాహ అటువంటి ఈ విశ్వంలో నీకేదో కానీ ఆయన గొప్పదనం చూడండి. ఎవడికి ఎంత రావాలో వాడి భోజనం కదా నిర్వహించుకోవడానికి అంతా ఏర్పాటు చేస్తున్నాడండి. చీమలుగా అయితే చతుర్ముఖ బ్రహ్మ దాకా అందరికీ ఏర్పాటు అవుతుంది. మధ్యాహ్నం 12-1 గంట ఎవడు భోజనాలకి అందరికీ ఏర్పాటు అవుతుంది. వాడి ఫ్యాక్టరీలో వర్కర్ అయినా కావచ్చు, మేనేజింగ్ డైరెక్టర్ అయినా కావచ్చు. తిరిగి ఏం తింటాడో తర్వాత విషయం కానీ తినడం అనేది ఒకటి ఉంది కదా. చీమలుగా అయితే చతుర్ముఖ బ్రహ్మ పర్యంతం కూడా అలా ఇచ్చేటువంటి దాన్ని నీకు కూడా కొంత ఇవ్వడం జరిగిందిరా. అది నీ సొంత ప్రయత్నం అనుకోక అది ఆయన ఇస్తే వచ్చింది. అది తేన శక్తేన భుంజయిత అది అందులో కొంచెం చిన్న భాగం కొంచెం అయినా సరే కొంచెం త్యాగం చేయరా. శక్తేన త్యాగం చేయి, వదిలిపెట్టు, బయట వాళ్ళకి ఎవరికైనా సమర్పించు కాస్త. అక్కడ మనకి పంచమహాయజ్ఞాలు వస్తాయండి. ఈ త్యాన శక్తేన అనేది అక్కడ పంచమహాయజ్ఞాలు వస్తాయి. అతిథి దేవోభవ ఇవన్నీ కూడా అక్కడ వస్తాయండి. అది దాంతో అనిపిస్తుంది. అంతవరకు చెప్పాడు జీవితం ఎలా గడుపుకోవాలో చెప్పాడండి. ఇంకా తర్వాత మనలో వీక్నెస్ మీద దెబ్బ కొడుతున్నాడండి ఇక్కడ. మా గురధ కస్య స్విద్ధనం ఎవడి డబ్బు మీద గ్రద్ద కన్ను వెయ్యకు అంటే అవతల వాడి డబ్బు మీద కన్ను వెయ్యకు అని అంటే భాష్య గారు ఈయనేమంటారండి నీ డబ్బు మీద కూడా అని రాశారండి పక్కనే. అది ఎంత మరి రాశారు అనుకుంటుంటానండి. అంటే నా డబ్బుల మీద కూడా ఆయన కన్నేసుకోకూడదంటే సపోజ్ నాకు ఏరియాస్ రావాల్సి ఉంది, రిటైర్ అయిపోయాడు ఒక ఎంప్లాయీ. ఏరియాస్ వెంటనే ఆవేళ కాబట్టి రిటైర్ అయిపోయి మొత్తం అంతా ఇచ్చే అకౌంట్స్ 1 or 2 months తీసుకుంటూ ఉంటారు. ప్రతి వాళ్ళు తీసుకుంటారు. వాడు రావాల్సినవి పోవాల్సినవన్నీ చూసుకుని అప్పుడు అకౌంట్ సెటిల్ చేస్తారు. ఈ పీరియడ్లో కూడా వాడు డబ్బుల గురించి ఆలోచించకూడదు. సాధ్యం అండి అది. అంటే ఆ లిమిట్ దాటాలంటే ఇలాగ. తర్వాత మన ఇల్లు సామాన్యం ఏదో పోర్షన్ అద్దెకి ఇచ్చామనుకోండి, కింద ఇద్దరు లాస్ట్ టైం చెప్పాను, వాడు అద్దెకి ఉన్నటువంటి వాడు అద్దె ఇవ్వలేదనుకోండి, వాడు డబ్బులు అడగకూడదంటే ఎలా కుదురుతుందండి. అక్కడ ఆ మాటకి అది చూసుకోండి. దాని భాష్యం ఎంత బాగా వస్తుందో చూడండి అక్కడ. ఆ మాట చదువుకుని ఎన్నిసార్లు ఒక్క మాటే చాలండి. ఏవం త్యక్త్వా ఏషణస్త్వం మా గురధః గురుధిం ఆకాంక్షాం మా కార్షీః. దాని మీద గురధము అనే మాట ఏమిటంటే కోరుకొనుట, డబ్బులు కోరుకోకు. ధన విషయాం కస్యస్విత్ ధనం కస్యచిత్ పరస్య అవతల వాడి డబ్బు. కస్య అంటే ఎవరిదైనా సరే అన్నాడు ఆయన మంత్రంలో.
పరస్య అని చెప్పి అవతలది స్వస్యవా, నీది కూడా గుర్తెట్టుకో. స్వస్యవా ధనం మా కాంక్షి, నీ డబ్బు నువ్వు కూడా కోరుకోకు. ఈ భావంలోంచి చిన్న మాట ఇదండి, దీని నుంచి మనం బయటపడగలమా? ఈశావాస్యంలో ఇంకా 18 మంత్రాలు ఉన్నాయి. ఇందులో భాష్యంలో ఒక్క మాటకి దాంట్లో ఉన్నటువంటి డబ్బు విషయంలో, అంటే అసలు ఆ సన్యాస భావంలో ఉన్నటువంటి స్థాయిలో వెళ్ళేప్పటికి డబ్బు మీద ఏ రకమైన మమకారం ఉండడానికి వీల్లేదు. వాళ్ళ పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఉండడానికి వీల్లేదు. సంస్థాధీశ్వరులైనా సరే, పీఠాధిపతులైనా సరే, వాడు తప్పట్లేదు ఈవేళ. ఇదే బ్యాంక్ సిస్టమ్స్ అలా వచ్చాయి కనుక వాళ్ళైతే కింద వాళ్ళు కొట్టేస్తారు మొత్తం తాను. మీకు జ్ఞాపకం ఉందో లేదో, జయేంద్ర సరస్వతి స్వామి వారిని అరెస్ట్ చేసినప్పుడు సంతకం పెట్టమన్నారు ఆయన. సంతకం పెట్టకూడదు సన్యాసం తీసుకున్నాక. వేలుముద్ర వేశారండి. వేలుముద్ర వేశారు. ఇంకేదంటే ఆ డబ్బులన్నీ కూడా వాడిని ఉండడం ఎక్కడ, వాడిని ఆ ఊళ్ళోనే ఎవరినో కంచిలోనే ఎవరినో హత్య చేసేసి ఆ డబ్బులన్నీ, ఆ డబ్బు సంపాదించి అకౌంట్లో వేసుకున్నారు. ఇది ఎరిగేషన్. ఆ టైంలో వచ్చిందండి. కస్యస్విద్ధనం, ఎవరి మీద అసలు ఆయనకి ఎటువంటి అవసరం వస్తుంది అసలు? అంటే సంతకం కూడా పెట్టకూడని స్థితి, అంటే వేలుముద్రతో చేసి అక్కడ మేనేజ్ చేయాల్సి వచ్చింది. ఆయన అరెస్ట్ చేశారు కనుక. కస్యచితో పరస్య స్వస్యవా ధనం ఆకాంక్షి తథా స్విది అనర్థక నిపాత. ఇక్కడ అథవా మా గృధ కస్మాత్ ఎంచేతనయ కస్యస్విద్ధనం ఆక్షేపార్థ న కస్యచిత్ ధనం అస్తి యద్గృధ్యేత ఆత్మైవ ఇదం. ఇంచేతంటే ఇంకో అర్థం కూడా చెప్తున్నారండి. అరే ఇంకొకటి డబ్బు నీ డబ్బు అనే మాట అంటే నువ్వు వేరు వాడు వేరు అనే భావంలో, ఇంకా ద్వైత భావంలో ఉన్నాం అనమాట. ఆ ద్వైత భావాన్ని కూడా దాటేసిరా. అది ఎప్పటికి వస్తుంది? ఆత్మ ఏకత్వం. అదండి అక్కడికి ఇందాక మనం చెప్పుకోవాలి సరే, ఆత్మ యొక్క యాథాత్మ్యంలో ఆత్మ ఒక్కటే, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే, అదే ఆత్మ ఒక్కటే అని చెప్పేటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో అది నీదే, అవతల వాడి దగ్గర ఉన్నా నీ దగ్గర ఉన్నట్టుగా అనుకోవయ్యా అనేటటువంటి భావనలో ఎప్పుడైతే పూర్ణత వచ్చిందో ఒక సాధకుడికి, అది ఉన్నప్పుడు ఇంక నీకు అవతల డబ్బు మీద నువ్వు దృష్టి ఎందుకు వేస్తావు? అసలు ఆ పరిస్థితి ఎక్కడ వస్తుంది అని ఆ అర్థాన్ని తీసుకొస్తున్నారండి. ఇలాగా మనకి ఏవం ఆత్మవిద, ఇక్కడ మనకి ఏవం ఆత్మవిద పుత్రాది ఏషణాత్రయ సంబంధి సన్యాసేన. అతను ఎటువంటి వాడు? ఆత్మవిద, ఆత్మవేత్త, అనుభూతి పొందాడు, బ్రహ్మాత్మ భావాన్ని పొందాడు అతను. అతనికి ఇంకా ఏ కోరికలు, ఇవన్నీ ఎప్పుడు జరిగాయి? అన్ని కోరికలను వదిలేసి సాధన తీవ్రంగా చేయడం ద్వారా. పుత్రాది ఏషణాత్రయ సన్యాసేన, పెద్ద పెద్ద మనకి బాండేజెస్ అంటే డబ్బు విషయం, పిల్లల విషయం, భార్య విషయం, ఇంకా చాలా ఉన్నాయి. మన మనవాళ్ళు ఇంకా ఎక్కువైపోతాయి. ఇంకా బంధాలు, ఇంకా బాధ్యతలు, ఇవన్నీ కూడా సన్యాసం చేసి ఆత్మజ్ఞాన నిష్ఠతయా ఆత్మ రక్షితవ్య ఇది ఏష వేదార్థ. ఈ ఉపనిషత్తు చెప్పదలుచుకుంది ఏంటంటే, నీ ఆత్మ పదార్థాన్ని నువ్వు జాగ్రత్తగా క్లోజ్గా చూడాలంటే ఈ పక్కని వంచి వచ్చిన అన్నీ కూడా, ఇవన్నీ కూడా డిస్ట్రాక్షన్సే, నీ మనస్సుని వికేంద్రీకరణ చేసేటటువంటివే. అన్నీ కూడా వెళ్లకుండా ఆపుకో నువ్వు. అథ ఇతరస్య, అయితే ఇంకెక్కడి నుంచి ఏంటంటే, అయ్యో బాబోయ్ అంత స్థాయిలో మేము వెళ్ళలేమయ్యా, మా స్థాయి గురించి కూడా చిన్న మాట్లాడడం ఈ ఉపనిషత్తు చెప్తే విందాం అనుకుంటున్నాం. ఇంకేత అదే ఇంకా మాకు సంబంధించిన మేము వెళ్ళిపోతాం ఈ షోలోంచి. ఇంకా ఆయన అంటాడు వెళ్ళిపోతే మరి ఆయన బాబు ఉపనిషత్తు ప్రయోజనం దెబ్బతింటుంది. అర్హతలే ఇప్పుడు మామూలుగా డాక్టర్స్ యొక్క అవసరం ఏంటంటే, రోగులు ఉన్నంతకాలం డాక్టర్స్ అవసరం అండి. అంచేత డాక్టర్లు ఏమనుకుంటారు? రోగాలు రావాలి కోరుకుంటారు. ఇంకేంటంటే రోగాలు వస్తే పేషెంట్లు అవుతారు, పేషెంట్లు వస్తే వాళ్ళ బిజినెస్ ఉంటుంది. అలా ఈశావాస్యం అయ్యా నా గురించి బ్రహ్మ పదార్థం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి వాళ్ళని కొంతమంది ఉంటే ఒక తర్వాత నేను మెల్లగా దారి చూపిస్తాను అనుకుంటూ, అంచేది ఈ స్థాయిలో మన స్థాయిలో ఉండేటటువంటి వాళ్ళ కోసం ఇక్కడ వాక్యం. అథ ఇతరస్య అంటే ఇతరులు అంటే మిగతా వాడు ఇంత సన్యాసం తీసుకుని ఇంత నిష్టలు ఈ నియమాలు పాటించనటువంటి మనలాంటి వాళ్ళకి ఎలాంటి వాడు? అనాత్మజ్ఞతయ, ఆత్మజ్ఞానం ఇంకా రాలేదు. ఆత్మగ్రహణాయ అశక్తస్య, ఇవాళ ఆత్మజ్ఞ నీకు ఆత్మ నీకు జ్ఞానోపజేస్తానయ్యా అని ఒక మహర్షి, నారద మహర్షి మన సాక్షాత్కారం అయిపోయి ఇచ్చేస్తాను అనుకోండి, మనం పుచ్చుకోవడానికి రెడీగా ఉన్నామా? లేదండి. ఎంచేతంటే అయ్యా ఇంకా మా ఇంట్లో మా కుర్రాడు ఇప్పుడే బయట బజార్లో వెళ్ళొచ్చాడు, వాడు వచ్చిందో వాడిని అడిగి నేను చెప్తానండి మీకు ఎప్పుడు తీసుకోవాలో. ఇలాగ అంటాం తప్ప మనం ఆయన వచ్చి సిద్ధంగా ఇస్తానన్నా మనం పుచ్చుకోవడానికి రెడీగా లేవండి మానసికంగా. అంచేత అశక్తస్య ఆత్మగ్రహణాయ అశక్తస్య, ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ఇంకా అంత శక్తి రాలేదు మనకి. అలాంటి వాడికి ఏం చేయాలి?
ఇది ఉపదిశితి మంత్ర. అలాంటి వాళ్ళ కోసం ఇక్కడి నుంచి అవి అలాంటి వాళ్ళైతే పర్వాలేదు అబ్బాయి, ఏం పర్వాలేదు. మొత్తం అందరూ కూడా అంతా మోస్ట్ బ్రిలియన్స్ 20% వాళ్ళే కాదు మా క్లాసులో కూర్చున్నది, మిగతా వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా మేము చూసుకుంటూ ఉంటాం అని చెప్పి ఇక్కడ రెండో మంత్రం అందుకుంటారండి. కుర్వన్ని వేహ కర్మాణి జిజీవిచేత్ శతకం సమాహ ఏవంతై నాణ్యతేతోస్తి నా కర్మ లిప్యతే నరే. నువ్వు కర్మలు చేసుకుంటూ ఉండరు అబ్బాయి, ఎన్నాళ్ళు జీవించినంత కాలం చేసుకుంటూ ఉండు. ఏ కర్మలు? వేదోక్త కర్మలు చేస్తూ ఉండు. అయితే ఇలా చేయగా చేయగా నా అన్యథా ఇతః అస్తి నా కర్మ లిప్యతే, ఇంతకంటే నేను చేయగలిగింది ఏం లేదు నువ్వు అనుకుని ప్రారంభించు. చేయగా చేయగా నీకే మొహం ఒత్తుతుందిరా, డెఫినెట్, అనుమానం లేదు నీకు. ఎప్పటికో అప్పటికి వచ్చి తీరుతుంది, గుర్తెట్టుకో. ఆయన ఎటువంటి వాడు అనిపిస్తుంది అంటే మన కర్మల యొక్క ఫలం నాకు ఒక పెండ్యులం మన జ్ఞాపకం వస్తుందండి. లోలకం గడియారంలో మనకి గంట గడియారం ఉందనుకోండి, అది ఈ పక్క నుంచి ఆ పక్కకి, ఆ పక్క నుంచి ఈ పక్కకి వెళుతూ ఉంటుందండి. ఓ పక్కకి వెళ్ళిపోయింది అనుకోండి, అరే ఈ పుణ్యఫలం అనుభవించాలరా అన్నాడు, మధ్యలోకి తీసుకొస్తుంది. లేదు పాపఫలం, ఈ పక్క వెళ్ళు, నీ పాపఫలం అయిపోయింది, మళ్ళీ ఇంకా కొంత మిగిలిపోయింది, మధ్యలో మళ్ళీ పెడుతుంది. ఇలాగ లోలకంగా మనం ఇలా తిరుగుతూ ఉంటామండి. ఏమీ తిరగని స్థితిలో ఆఖరిని ఆగిపోవడం అనేది మోక్ష స్థితి అండి. ఇంకా కుడి పక్కకి లేదు, ఎడం పక్కకి లేదు. అలా నువ్వు అంతా ఎక్కడ ఉండలేనన్నావు కదా, జీరోలో ఉండలేవు కదా, కొంత స్వింగ్ ఉండాలి నీకు, తిరుగు. అంటే యజ్ఞయాగాది కర్మలు చేస్తూ ఉండు. చేయగా చేయగా యజ్ఞయాగాది కర్మల యొక్క ప్రభావం ఏంటంటే, పుణ్యకర్మలు చేస్తూ ఉంటే అవి కొన్నాళ్ళకి ఎక్కడో మహానుభావుడు ఎవరో వస్తాడు, ఉపదేశం చేసినవాడు, యజ్ఞం చూడడానికి. ఇంకేది యజ్ఞేశ్వరుడు శ్రీ మహావిష్ణువు. ఆ ఫలాన్ని ఆయన అందిస్తాడు. ఒరే దీని తర్వాత ఇంకొక స్టెప్ ఉందిరా చూడరా అబ్బాయి అంటాడు. ఆ స్టెప్ దగ్గర అప్పుడు అందుకుంటాడండి. భాగవతంలో ప్రాచీన బర్హి అని ఒక మహారాజు ఉన్నాడండి. ప్రాచీన బర్హి ఆయన పేరులో ఉంది. ఆయన ఇది సపోజ్ ఇవాళ డిసెంబర్ 2వ తారీఖు అనుకోండి, డిసెంబర్ 2వ తారీఖు నుంచి 7వ తారీఖు దాకా ఒక యజ్ఞం నెంబర్ 1. దానికి దర్భలు వేసేసుకుంటాడు ఆయన వరుసగాను. ఈ 5 రోజులు వేసి అంటే 2nd 7th అనుకోండి, 8th నుంచి మళ్ళీ ఎక్కడ పెట్టాలో కూడా అప్పుడే ముందర టీం పంపించేస్తారట, అక్కడ మళ్ళీ దర్భలు వేసి మళ్ళీ యజ్ఞం ప్రారంభించేయడానికి. ఒక్కరోజు ఖాళీ లేకుండా ఇక్కడ యజ్ఞం అయిపోవడం అంటే ఇంకో యజ్ఞం స్టార్ట్ అయిపోవడం, అలా ఎన్ని వేల యజ్ఞాలు చేసేవాడు అండి ఆయన. దర్భలన్నీ కూడా తూర్పు వైపు వేస్తారని చెప్పి ప్రాచీన ఆయన పేరు ఎవరు పెట్టాడు, నిత్య దర్భలు వేసుకునేవాడు కదా ఆయన ఆ మహారాజు గురించే చెప్తున్నావు కదా అంటారండి. అంటే ప్రాచీన బలి అని పేరు పెట్టేశారండి ఆయనకి. చేసుకుంటూ వెళ్ళగా అక్కడికి అప్పటికి నారద మహర్షి వచ్చారండి ఒకసారి. అది ఈ కర్మఫలం చేస్తుండగా కూడా ఆయన కొత్తగా ఆయన కోరికలు ఏం లేవు, చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం అంతే. యజ్ఞం అయిపోయిందా, అయితే ఈ షో అయిపోయిందా, ఆ షో అయితే ఇంకో షో, అలా వెళ్ళిపోతుంటే ఈయన నాడు చేస్తున్నావు కదా ఏమనిపిస్తుంది నీకు? నాకేం అనిపించట్లేదండి అనేసరి మొహమాటం లేకుండాను. అయితే నీకు ఒక కథ చెప్తాను విను అని చెప్పి ఒక కథ చెప్పాడండి. పురంజనోపాఖ్యానం కథ చెప్తాడండి. ఆ కథ చెప్పి అంతా ఎలా ఉంటుందండి, నిజంగానే ఒక ఫ్లాష్ బ్యాక్లో కథ జరిగినట్టుగా ఉంటుందండి. అంతా చెప్పేసి విన్నావా అని చెప్పి కథ అంతా అంటాడండి ఆయన నారద మహర్షి. విన్నా, నీకేం అర్థమైంది, ఇంకేం అర్థమైంది నీకు? ఇంతవరకు నీకు చెప్పింది అంతా కూడా కథేనయ్యా, జరిగిన కథ అన్నట్టుగా చెప్పాను నీకు. అంతా అందులో ఊహాజనితమైన నామధేయాలు అవన్నీ కూడాను. చివరికి వాడి పరిస్థితి, నీ పరిస్థితి అలాగే వెళ్ళబోతోంది. అదే అప్పటికి ఆయనకి అందుకుందండి వేదాంత ధోరణి. ఆయన కొడుకులు వాళ్ళు పరమశివుణ్ణి ఎంత సేవించుకోగలిగారు వాళ్ళు, అది మనం చెప్పుకున్నాం. వాళ్ళ శ్లోకాలు చెప్పుకున్నాం, రుద్రగీతను ఒకటి చెప్పుకున్నాం మనం ఒకసారి. ఇలాగా ఈ కర్మలు చేయడం వల్ల కూడా ఈ వేదోక్త యజ్ఞం దాని యొక్క మంత్రం యొక్క ప్రభావం ఉండేది. వీడిని మంచి మార్గంలో ఈ వేళ కాదు, 1,000,000 జన్మల తర్వాత పెట్టి తీరుతుంది అది. అందుకోసం వేదం చేయండి. అందులో మనకి మన స్టెప్ ఇంకోటి గుర్తెట్టు ఒక్క మాట చెప్తానండి, ఎక్కువసేపు తీసుకోను. మన వేదం జడ పదార్థం కాదండి, చైతన్య పదార్థం, గుర్తెట్టుకోండి. వేద మంత్రాలు జడ మంత్రాలు జడ పదార్థాలు కావు, అవి చైతన్యవంతమైనవి. చైతన్యం యొక్క లక్షణం ఏంటి తెలుసునండి? ఒక మనిషి చైతన్యవంతం, వాడు చూస్తాడు, వాడు వింటాడు, వాడు అబ్జర్వ్ చేస్తాడు, అవసరం అడిగితే సలహాలు చెప్తాడు. ఇవి చైతన్యవంతుని యొక్క లక్షణాలండి. వేదమంత్రం మనం చూస్తూ ఉంటుందండి, గుర్తెట్టుకోండి. వేదమంత్రం మనం చూస్తూ ఉంటుంది. మన ఇంటి వేదం పుస్తకం ఉందంటే అది మనకి అసలు అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, వీడు ఏం చేస్తున్నాడని. ఎప్పుడైనా ఒక్కసారి 10 ఏళ్ళకైనా ఒక్కసారి పుస్తకం ముట్టుకున్నాడా లేదా అది కౌంట్ చేస్తూ ఉంటుందండి. అది వింటూ ఉంటే చాలండి. గుర్తెట్టుకోండి, వేదమంత్రాలు చైతన్యవంతమైనవి. కారణం ఏంటంటే వేదం
శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపం అది. వేదం శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపం. శ్రీ మహావిష్ణువు సంపూర్ణ చైతన్యవంతుడు, చిత్పదార్థం ఆయన. జడ పదార్థాలు కదండి. ఆ చైతన్యవంతం ఎటువంటి చైతన్యం? మన్ని వృద్ధిలోకి తీసుకురావాలని కోరుకునేటువంటి చైతన్యవంతం. అది చివరికి ఆయన దారి ఆయన చూసిన వెళ్ళిపోవడం కాదు, చైతన్యవంతుడిగా ఉండి మన్ని వృద్ధులు తీసుకురావాలని కోరుకునే మంత్రాలండి ఇవి. అంచేతనే శాశ్వతత్వాన్ని పొందేయండి అవి. దానికోసమే ఆ అనుభవం, ఆ అనుభూతి కోసమే సమస్తం త్యాగం చేసుకుని యుగ యుగాల నుంచి మన మహర్షులు, మహారాజులు, చక్రవర్తులు అందరూ దానికోసం వెళ్ళిపోయారండి వాళ్ళు. నాకు అందరికంటా కూడా బాగా ఈ లౌకికంలో అత్యున్నత స్థాయికి వెళ్ళిపోయినటువంటి వాడు పృథు మహారాజు అండి, పృథు చక్రవర్తి. ఆయన చివరికి ఎలా వెళ్ళాడు అసలు? నాకు అక్కలేదు బొమ్మనాడు ఈ లోకం అంతా. ప్రపంచం అంతా ఆయనకి సామంతులు అయిపోయారు. అయ్యా మీరు వెళ్ళకండి. ఏ ఒక్కడు కూడా ఆయన వ్యతిరేకించలేదుట. లేదు నాకు ఇంక అయిపోయింది, చేసేస్తుంది, చేసేస్తుంది. చివరికండి ఆయన పడిపోతే ఆయన భార్య ఆయన బాడీని లాక్కెళ్ళి దొంగల మీద పెట్టి దహనం చేయవలసి వచ్చిందిటండి. ఏమిటండి ఆ స్థాయి? సేవకుడిని కూడా దగ్గర రానివ్వలేదు ఆయన. ఎందుకండి? అక్కడ అందులో ఏదో రుచి చూశాడు ఆయన. ఆత్మతత్వాన్ని పొందగలిగాడు ఆయన. ప్రపంచానికి నాయకుడు ఆయన. వరల్డ్ లీడర్. ఇవాళ ఉన్న వరల్డ్ లీడర్ కాదండి, ఫిజికల్గా వరల్డ్ లీడర్ ఆయన. అటువంటి వాడు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడండి? ఈ అనుభూతి పొందారు కనుక. మనకు కూడా అటువంటి స్థితి కావాలని కోరుకుంటూ ఈవేళ ఈ పాఠాన్ని ఇక్కడికి ఆపుకుందామండి. ఏమండి? మిగతా తర్వాత మళ్ళీ చెప్పుకుందాం. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు.